హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు స్థానికులకే రాష్ట్ర ఉద్యోగాలన్నీ అంటూ ఒక రాష్ట్రం ముందుకొచ్చింది. దానికి సంబంధించిన అంశం ఏంటో చూద్దాము. మరి దాంతోపాటు సిరలాజికల్ టెస్ట్కి సంబంధించి మనం తరచూ ఏదో ఒక అంశాన్ని చర్చించుకుంటున్నాం. సిరలాజికల్ టెస్ట్ అంటే ఏంటి, ఇటీవల ఢిల్లీలో జరిగిన సిరలాజికల్ టెస్ట్ అంశంలో న్యాయస్థానాల జోక్యం కూడా చూసాము. మరియు ఈ రోజున పూణే ప్రాంతంలో జరిగిన సిరలాజికల్ టెస్ట్ ఏంటి, దానికి సంబంధించిన కొన్ని వాస్తవాలు ఏంటో చూద్దాం. మరియు దాంతోపాటు ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్, భారత రాష్ట్రపతి కొన్ని కీలకమైన అంశాల విషయంలో ఆమోద ముద్ర వేశారు. అవేంటో చూద్దాము. మరియు ఈరోజు కొన్ని అంశాల విషయంలో పేరు మార్పు కానివ్వండి, అవన్నీ ఉన్నాయి, అవేంటో చూద్దాము. మరియు దాంతోపాటు గంగా నది విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ని కొన్ని రాష్ట్రాలు ఆశ్రయించాయి. ఏ విషయంలో, గంగానికి సంబంధించి పరిశుభ్రత వాతావరణం కల్పించడానికి ఏ అంశాలు తీసుకోబోతున్నారో చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు ఆన్లైన్ మద్య విక్రయం మనం అంతము చూసాము. ఈరోజు ఫ్లిప్కార్ట్ సంస్థ కూడా ఆన్లైన్ మద్య విక్రయం దారికి వచ్చింది ఒడిషా, వెస్ట్ బెంగాల్ విషయంలో, అదేంటో చూద్దాము. మరియు దీంతోపాటు ఈరోజు ఎన్నికల సంఘానికి సంబంధించిన ఒక కీలకమైన వ్యక్తి ఏడీబీకి వెళ్ళాడు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అదేంటో చూద్దాము. మరియు గవర్నర్ వ్యవస్థకి సంబంధించిన కొన్ని కీలకమైన అంశాలు ఈరోజు వార్తలు నిలిచాయి. మరియు వీటితో పాటు ఒక్కొక్క అంశం ఏవైతే ఉన్నాయో మిగతా మిస్లేనియస్ అంశాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చూద్దాము. సో నేరుగా మన టాపిక్లోకి వెళ్దాము. ఫస్ట్ మనం ఈ రోజున మధ్యప్రదేశ్ రాష్ట్రం గురించి తెలుసుకుందాం. సో తరచూ మధ్యప్రదేశ్ రాష్ట్రం గురించి మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. ఇటీవల కాలంలో చూడండి, మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కరోనా బారిన పడ్డారు. ఆ తర్వాత కోలుకున్నాక నేను ప్లాస్మా డొనేషన్ చేస్తానని చెప్పేసి అప్పుడు మనం నేర్చుకున్నాము. మరి దాంతోపాటు కరోనా పైన అవగాహన కల్పించడానికి రకరకాల కార్యక్రమాలు చేపట్టింది ఈ రోజున మధ్యప్రదేశ్ ప్రభుత్వం. మనం చూసాము, వన్ మాస్క్ మెనీ లైఫ్స్ అని, రోకో టోకో అని, రకరకాల అంశాల విషయంలో మనం మధ్యప్రదేశ్ చూసాము. ఈ రోజున మధ్యప్రదేశ్ ఏం చెప్తుంది అంటే, మనం చూసాము ఇటీవల కాలంలో మనం తరచూ ఒక క్లాస్లో చూసాము, కోవిడ్-19 ఇంపాక్ట్, లాక్డౌన్ ఇంపాక్ట్ ఆన్ యూత్ అని, రూరల్ ఎకానమీ అని, మరియు దీంతో పాటు కోవిడ్-19 ఇంపాక్ట్ ఆన్ ఎంఎస్ఎంఈ, అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశాన్ని చూసాం కంటిన్యూ 3 days. సో అలా కోవిడ్-19 ఇంపాక్ట్ అనేది భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నిటిపైన ఎంత దారుణంగా పడ్డాయో చూసాం. మనమే చూసాం, లాక్డౌన్ కాలంలో చాలామంది ఉపాధి కోల్పోయారు, ఉద్యోగాలు లేకుండా ఉన్నారు ఈ రోజున. సో అలా బ్రతకడమే కష్టమవుతుంది అని చెప్పేసి చాలామంది వలస ఉద్యోగం కోసం, ఉపాధి కోసం వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఈరోజు స్వస్థలాలకు వెళ్ళారు. ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా వారందరూ కూడా ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. మనకు తెలుసు, ఆర్టికల్ 41 పని హక్కు కల్పిస్తుంది మనకి. సో అలా ఈ రోజున ప్రతి ఒక్క రాష్ట్రం కూడా కొన్ని ఆలోచనతో ముందుకు వస్తున్నాయి. ఇటీవల కాలంలో మనం చూసాము, ఎగ్జాంపుల్ హర్యానా ప్రభుత్వము స్థానికులకు 75% కోటా అని చెప్పేసి కొన్ని కీలకమైన అంశాలతో ముందుకు వచ్చి ఆర్డినెన్స్ రిలీజ్ చేసింది. మరియు దాంతోపాటు ఈరోజు చాలా రాష్ట్రాలు కూడా ప్లాస్మా డొనేషన్ చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని. అండ్ ఒకటి గుర్తుంచుకోండి, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా స్థానికులకి ఉద్యోగ అవకాశాలు, అందులో ఇచ్చే ప్రాధాన్యం కానివ్వండి, దానికి సంబంధించిన చట్టాలు చేయడంలో కానీ తప్పు కాదు. ఎవరైనా వారి గురించి చూసుకుంటారు. అందులోని ఇప్పుడున్న పరిస్థితిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ప్రయారిటీ, ఫస్ట్ మన వాళ్ళ గురించి చూద్దాం, తర్వాత వేరే వారి గురించి చూద్దాం అని చెప్పేసి కొన్ని రాష్ట్రాలు ముందుకు వస్తున్నాయి. ఈరోజు అదే దారిలోకి మధ్యప్రదేశ్ రాష్ట్రం వచ్చింది. శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఈ రోజున ఒక అంశం ఏం చెప్పారంటే, మధ్యప్రదేశ్ రాష్ట్రం ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకి కూడా ఉద్యోగ అవకాశాలు ముందు మీకే చూస్తాము. సో ఇక్కడ ఉండే ప్రభుత్వం కల్పించే ఉద్యోగాలు కానివ్వండి, ఉపాధి అవకాశాలు కానివ్వండి మీకే ఇస్తాము, ఆ తర్వాత వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తామని చెప్పేసి దానికి కావాల్సిన అన్ని చట్ట సవరణలు చేస్తాము, చట్టాలను కూడా రూపొందిస్తాము. అవసరమైతే రిజర్వేషన్ ప్రక్రియ కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఏ రకంగా ఉండాలి, దానికి సంబంధించి ఎలా రాష్ట్ర ప్రజలకి ప్రాధాన్యం ఇవ్వాలి, అవన్నీ కూడా చూస్తామని చెప్పేసి స్థానికులకే పెద్దపీట వేస్తూ ఈరోజు ముందుకు వచ్చారు. అండ్ గుర్తుంచుకోండి, ఈ రోజున ఇది చాలా రాష్ట్రాల విషయంలో అమల్లో ఉంది. ఈశాన్య రాష్ట్రాలు స్థానికులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఏ రాష్ట్రమైనా కూడా ఫస్ట్ స్థానికులకు ప్రిఫరెన్స్ ఇస్తాయి నార్మల్ టైంలో. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో వలస కూలీలు వాళ్ళందరూ కూడా ఏం చేశారు, వారి ఉపాధి కోల్పోయే వరకు స్వస్థలాలకు వచ్చారు. సో బ్రతకడమే కష్టమవుతుంది. రైట్ టు లైఫ్ ఈజ్ ఫండమెంటల్ రైట్. సో బ్రతకడమే కష్టమవుతుంది. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఏం చేస్తుంది, ఫస్ట్ మీకు ఇస్తాం. ఏ రాష్ట్రం ఆ ప్రజలను చూసుకుంటే కొన్ని ఉపాధి అవకాశాలు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతామని చెప్పి చూసుకుంటున్నాయి. సో అందులో ఈరోజు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏంటి, దీనికి కావాల్సిన చట్ట సవరణలే కానివ్వండి, రాష్ట్రంలో స్థానికులకి ప్రాధాన్యత పెద్దపీట వేసే విధంగా ఎలాంటి అంశాలను తీసుకురావాలని చెప్పేసి అన్ని కూడా ఆలోచిస్తున్నాం. దానికి సంబంధించి అతి త్వరలో కొన్ని కీలక నిర్ణయాలు ప్రకటిస్తామని మధ్యప్రదేశ్ రాష్ట్రం ప్రకటించింది. సో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సిరలాజికల్ టెస్ట్.
మనం సీరాలజీ అంటే ఏంటి, సీరాలజికల్ టెస్ట్ అంటే ఏంటి తరచూ చూస్తున్నాం. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి నుండి సీరం తీస్తారు, బ్లడ్ శాంపుల్ తీస్తారు, అందులో యాంటీబాడీస్ని ఐడెంటిఫై చేస్తారు. యాంటీబాడీస్ మనం చూస్తూ ఉంటాం. యాంటీబాడీ అంటే ఏంటి, ఒక్కొక్క వైరస్కి కానీ ఒక్కొక్క ప్యాథోజన్ అంటే బయట నుండి మన శరీరంలోకి ప్రవేశించి మన శరీరంలో వ్యాధికి కారణమయ్యేది ప్యాథోజన్. అది వైరసే కానివ్వండి, ప్రోటోజోనే కానివ్వండి, బ్యాక్టీరియానే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. అలా ఒక్కొక్క ప్యాథోజన్కి మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత దాన్ని అడ్డుకోవడానికి మన శరీరము దీనికి సంబంధించి రెసిస్టెన్స్ చూపిస్తుంది, నిరోధం. దాన్ని ఏ రకంగా ఆపాలని చెప్పేసి రకరకాల యాంటీబాడీస్ని రిలీజ్ చేస్తాయి. అలా పోలియోకి కొన్ని రకాల యాంటీబాడీస్ ఉంటాయి, అలా కరోనాకి కొన్ని రకాల యాంటీబాడీస్ ఉంటాయి ఎగ్జాంపుల్గా. సో అలా ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క రకమైన యాంటీబాడీస్ ఉంటాయి. సో ఆటోమేటిక్గా ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తారు, ఆ బయట నుండి వచ్చిన ప్యాథోజన్ని గుర్తిస్తే ఆటోమేటిక్గా లోపల వ్యాధి ఉందా, ఆ ప్యాథోజన్ లోపల ఉందంటే మన లోపల వ్యాధి ఉన్నట్టే. అండ్ లేదంటే ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది. ఏం చేయాలి, బ్లడ్ శాంపుల్ లోపల యాంటీబాడీస్ ఉన్నాయి అనుకోండి, పర్టికులర్ ప్యాథోజన్కి శరీరం ఉత్పత్తి చేసిన యాంటీబాడీస్ ఉంటాయి కదా, ఆ యాంటీబాడీస్ని ఐడెంటిఫై చేసి కూడా మనం లోపల వ్యాధి వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు. సో ఇప్పటివరకు మనం కరోనా టెస్టులు చూస్తున్నాం, ఆర్టీపీసీఆర్ టెస్టులు చూస్తున్నాం, రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ ఏవైతే ఉన్నాయో ప్యాథోజన్ ఆధారంగా మనం డిటెక్ట్ చేస్తున్నాం. సో అలా మనకి నాసల్ స్వాబ్ పెడుతున్నారు, అందులో నుండి శాంపుల్ తీసేసి దాన్ని టెస్ట్ చేయడం చూస్తున్నాం. ఇటీవల స్పిట్టింగ్ టెస్ట్ కూడా వస్తుంది, అమెరికాకి సంబంధించి ప్రయోగాలు కూడా జరుగుతున్నాయని మనం నేర్చుకుంటున్నాం. కానీ ఈ రోజున యాంటీబాడీ టెస్ట్ అనేది కొన్ని కీలకమైన అంశాల విషయంలో వార్తలకు వస్తుంది. ఇటీవల కాలంలో చూడండి, ఢిల్లీలో కూడా కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. ఈ రోజున కరోనా పరిస్థితి ఎలా ఉంది అంటే, కొంతమందికి కరోనా వ్యాధి లక్షణాలు బయట పడకుండా ఎప్పుడో వ్యాధి బారిన పడి ఆ వ్యాధి నయమైన వాళ్ళు ఉన్నారు. అలా మనకు తెలియకుండానే నయం అవడం కూడా జరిగింది. కొంతమందికి ఏంది, అప్పుడే ఇప్పుడు ఒక లైట్ జ్వరం వచ్చినట్టు ఉంటుంది, తర్వాత వెళ్ళిపోతుంది. అంటే ఆ మీనింగ్ ఏంటంటే ఆ టైంలో వచ్చి వెళ్ళిపోయిన అవకాశాలు కూడా ఉండొచ్చు. సో అలా కొంతమందికి లక్షణాలు బయటికి కనబడుతున్నాయి సిమ్టమాటిక్, కొంతమందికి లక్షణాలు బయటికి కనబడట్లేదు అసిమ్టమాటిక్. సో ఇలాంటి పరిస్థితిలో పూణేలో ఇటీవల పూణే మున్సిపల్ కార్పొరేషన్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిరాలజీ అండ్ రీసెర్చ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ రీసెర్చ్, సో పూణేలో ఒక టెస్ట్ చేశారు. సో పూణేలోని కొన్ని ప్రాంతాలను తీసుకున్నారు, అక్కడక్కడ శాంపుల్గా తీసుకున్నారు. అలా మొత్తము 1664 మంది నుండి శాంపుల్ తీసుకున్నారు. ఏంటి, బ్లడ్ శాంపుల్ తీసుకున్నారు. అందులో నుండి సీరంలో యాంటీబాడీస్ కోసం డిటెక్ట్ చేద్దామని చెప్పి చూశారు. అందులో ఏంటి వాళ్ళు కనుక్కునేది ఏంటంటే, దాదాపు 51.1% ప్రజలకి యాంటీబాడీస్ ఉన్నాయి. ఏం యాంటీబాడీస్, కరోనా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో కరోనా వారికి ఏవైతే యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతున్నాయో అవే యాంటీబాడీస్ వీళ్ళకు ఉన్నాయి. కానీ వీళ్ళలో చాలా మంది ఏంటి, అసలు మాకు ఎప్పుడు కూడా మాకు లక్షణాలు కూడా కనబడలేదు, మరి ఇవి మాకుంటే అంటే ఆటోమేటిక్గా కరోనా వచ్చిపోయింది అన్నట్టు. అలా మనకు తెలియకుండానే బయటికి వెళ్ళిపోయింది, మనకు తెలియకుండానే వ్యాధి నయమైంది అని చెప్పేసి కొన్ని నిజాలు బయటకు వచ్చినాయి. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇప్పుడు చేసే టెస్టులు ఏవైతే ఉన్నాయో నిర్ధారితమైన కేసెస్ కంటే కొన్ని ఇంతలు దాదాపు 3-4 అంతలు ఎక్కువగా నిర్ధారణ కాని కేసెస్ ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర చాలా మందికి లక్షణాలు కనబడకుండా బయటకు వెళ్ళిపోతుంది. అందుకే ఇమ్యూనిటీ బూస్టర్స్ అనేవి ఇంపార్టెంట్. రోగనిరోధక శక్తిని పెంచేవి ఎక్కువ తీసుకుంటే మనకి ఆటోమేటిక్గా వైరస్ మన శరీరంలోకి వచ్చేసినా ఆటోమేటిక్గా పోతుంది అని గుర్తుంచుకోండి. బయట నుండి వచ్చిన ప్యాథోజన్ యాంటీజన్ మన శరీరంలోకి వెళ్ళేసి దాని ప్రభావాన్ని విపరీతంగా మన శరీరం పైన చూపిస్తే వ్యాధి లక్షణాలు బయటకు వస్తాయి. సో కరోనా బయటకు కనబడుతుంది మనకి. సో ఆటోమేటిక్గా మన రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే దానికి సంబంధించిన యాంటీబాడీస్ ఉత్పత్తి అని అనుకోండి, దాన్ని అడ్డుకుంటుంది, ఆటోమేటిక్గా లక్షణాలు బయటపడకుండా పోతాయి. సో ఎప్పుడైనా యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో, యాంటీజన్ గెలిచింది అనుకోండి, బయట నుండి వచ్చింది, మన శరీరంలో వ్యాధి దారుణంగా పెరుగుతుంది, అందులో కారణంగా వ్యక్తి చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాంటీబాడీస్ ఎక్కువ శక్తివంతంగా ఉన్నాయి అనుకోండి, యాంటీజన్ ఓడిపోతుంది, ఆటోమేటిక్గా మనం వ్యాధి బారిన నుండి బయటికి పడతాం. సో ఈ రకంగా ఉంటుంది. సిరోలాజికల్ టెస్ట్ విషయంలో 51.1% ఈ రోజున చాలా మందికి పూణేలో కరోనా వ్యాధి లక్షణాలు కనబడకుండా కూడా యాంటీబాడీస్ శరీరంలో ఉన్నాయి. అంటే దాని మీనింగ్ ఏంటి, వారికి తెలియకుండానే వ్యాధి వచ్చింది పోయింది అన్నట్టు. సో 1600 మెంబర్స్, అరౌండ్ 1664 మెంబర్స్లో ఈ రిజల్ట్ ఉంది. అంటే అక్కడక్కడ చేసిన శాంపుల్స్ ఉంది. అంటే భారతదేశంలో ఎంత ఉంటుందో ఆటోమేటిక్ గుర్తుంచుకోండి, ఆల్మోస్ట్ 50% మెంబర్స్కి వచ్చి వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు. కానీ గుర్తుంచుకోండి, ఇది ఒక పైలట్ స్కేల్ లాంటిది. దీన్ని మొత్తం దేశానికి అప్లై చేయొచ్చా లేదని మనం చూడలేము. బట్ ఇది ఒక నిజం బయటకు వచ్చింది, పూణేలోని ఒక అంశం ఆధారంగా చెప్తున్నాను. సో అలా సిరోలాజికల్ టెస్ట్ అనేది ఏంటంటే ఇండైరెక్ట్ మనం యాంటీబాడీ గురించి సెర్చ్ చేస్తాం. కావున మనం చేసే ఆర్టీపీసీఆర్ ఏంటి, యాంటీజెన్ గురించి టెస్ట్ చేస్తాం. సో యాంటీబాడీ గురించి టెస్ట్ చేస్తే యాక్యురేట్గా ఉంటుంది, కానీ కేసెస్ ఎక్కువ వస్తాయి. యాంటీజెన్ గురించి చూస్తే కేసెస్ తక్కువ వస్తాయి. ఇదొకటి ఇంపార్టెంట్. నెక్స్ట్, రామ్నాథ్ కోవింద్ భారతదేశ రాష్ట్రపతి.
ఈ రోజున రామ్నాథ్ కోవింద్ గారు కొన్ని కీలకమైన అంశాలకు ఆమోద ముద్ర వేశారు. ఇటీవల కాలంలో మనం చూసాము మినిస్ట్రీ ఆఫ్ ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ. ఇటీవల కాలంలో మనం నూతన విద్యా విధానం గురించి నేర్చుకున్నప్పుడు ఈ మానవ వనరుల శాఖని పేరు మారుస్తున్నాము, విద్యాశాఖ మంత్రిగా పేరు మారుస్తున్నాము, విద్యాశాఖ అని చెప్పేసి మనం చూసాము. అలా రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1985లో వచ్చిన ఏదైతే అంశం ఉందో దాని రోజున పేరు మారుస్తూ మళ్ళీ మనం విద్యాశాఖగా మారుస్తున్నాం. సో ఈ రోజున దీనికి సంబంధించి నూతన విధానంలో మనం చర్చించుకున్నాం. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఏదైనా అంశం ఆమోదం పొందాలంటే భారతదేశ రాష్ట్రపతి ఆమోదం పొందితేనే అవుతుంది. అండ్ చూడండి, పార్లమెంట్లో కూడా ఎగువ సభ దిగువ సభ, అప్పర్ హౌస్ లోయర్ హౌస్, లోక్సభ రాజ్యసభ ఏదైనా కూడా ఒక బిల్లుని పాస్ చేసినా కూడా అంతిమంగా రాష్ట్రపతి వద్దకు వస్తేనే దాన్ని ఆమోదం వేస్తేనే దాన్ని చట్టం అంటాం. అప్పటి వరకు అది బిల్లే, ఒక తీర్మానమే. సో ఆ రకంగా ఈ రోజున మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ప్రస్తుతం మనకి రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ గారు ఉన్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ని అధికారికంగా విద్యాశాఖ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చారు. సో ఎవరు ఆమోదముద్ర తర్వాత? భారత రాష్ట్రపతి గారు ఆమోదముద్ర తర్వాత. దీనికోసం ఏం చేశారంటే క్లాస్ 3 ఆఫ్ ఆర్టికల్ 77 క్లాస్ 3 దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ ఆఫ్ పవర్స్ రూల్స్ అంటే ఏమంటారంటే 356th అమెండ్మెంట్ రూల్స్ ఏవైతే ఉంటాయో అందులో కొన్ని నిబంధనలు ఉంటాయి. ఏ మంత్రిత్వ శాఖని ఏ రకంగా పిలవాలి, ఎలా మనం పిలవాలంటే ఏ ప్రక్రియ చేయాలి అని చెప్పేసి. సో అలా ఆర్టికల్ 77 క్లాస్ 3ని కొంత మార్పులు చేసేసి 356th అమెండ్మెంట్ రూల్స్లో నిబంధనలు మార్చేసి ఈరోజు హెచ్ఆర్డి పేరు కాస్త విద్యాశాఖగా మారింది. సో ఇక్కడ గుర్తుంచుకునే మీరు ఏంటంటే ఒకటి గుర్తుంచుకోండి, క్లాస్ 3 ఆఫ్ ఆర్టికల్ 77 అందులోని నిబంధనలో ఇప్పుడు విద్యాశాఖని ఏర్పాటు చేశారు. అంటే అంతకుముందున్న హెచ్ఆర్డి మినిస్ట్రీ ప్లేస్లో దీన్ని పెట్టారు. అందుకోసం ఏం చేశారు, ఆ రూల్స్ ఎందులో ఉంటాయి మనకి? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 356th అమెండ్మెంట్ రూల్స్ అని చెప్పేసి ఒక రూల్స్ ఉంటాయి. సో ఆ రకంగా మనకి ఈ విద్యాశాఖ పేరు అనేది ఈరోజు వార్తలో నిలిచింది. అండ్ గుర్తుంచుకోండి, ఏదైనా బిల్లుకి ఆమోదం పొందాలి అంటే, చట్టంగా మారాలంటే రాష్ట్రపతి ఆర్టికల్ 111 అధికరణ ద్వారా ఆమోదం వేస్తారు. సో ఆర్టికల్ 111 ఏంటంటే 111 ఏంటంటే ఒక బిల్లు చట్టంగా మారాలి అంటే రాష్ట్రపతి యొక్క ఆమోదం పొందాల్సిందే. అది ఈ రోజున మోస్ట్ ఇంపార్టెంట్. ఈ రోజున ఎంహెచ్ఆర్డి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ పేరును ఈ రోజున విద్యాశాఖగా అధికారికంగా మార్చారు. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూపించాం, ఆ గైడ్లైన్స్ చూపించాం, కానీ అధికారికంగా రాష్ట్రపతి చేతిలో ఉంటుంది, ఆమోదం పొందడం జరిగింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో ఈ రోజున ఇంకొక అంశం ఏంటంటే మనకి గవర్నర్ల వ్యవస్థ. గవర్నర్లకు సంబంధించి చూడండి, మనకు గవర్నర్లు ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక్కొక్కరు ఉంటారు. కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఒక రాష్ట్రంకి ఒక గవర్నర్ ఉంటారు, కానీ ఒక గవర్నర్ 2 లేదా 3 రాష్ట్రాలకు కూడా ఉండొచ్చు. ఇటీవల కాలంలో మనం చూసాము ఆనందీబెన్ పటేల్ గారు. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఉంటూనే ఇటీవల లాల్జీ టండన్ గారు అస్వస్థతకు గురవడం ద్వారా ఇన్ఛార్జిగా వచ్చారు. తర్వాత పర్మనెంట్గా ఆ 2 రాష్ట్రాలకు కూడా మనకి గవర్నర్గా చేశారు. అంతకుముందు చూసాం మనం నరసింహన్, తెలుగు రాష్ట్రాలు 2టికి కూడా గవర్నర్గా ఉన్నారు. ఈ రోజున వార్తల్లో నిలిచిన అంశం ఏంటంటే ఒక కొత్త గవర్నర్, సింపుల్ చెప్పాలంటే సత్యపాల్ మాలిక్ ఎవరైతే ఉంటారో మేఘాలయ గవర్నర్గా అపాయింట్ అయ్యారు. సత్యపాల్ మాలిక్ మరి ఎక్కడి నుండి ఎక్కడికి పోయారంటే ఇప్పటి వరకు తను గోవా గవర్నర్గా చేశారు. గోవా. సో గోవా గవర్నర్గా చేసిన ఇతను మనకిప్పుడు మేఘాలయ గవర్నర్కి వెళ్ళాడు. అంటే ఏంటి, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి బదిలీ చేశారు. బదిలీ అనాలి, ఎందుకంటే తన యొక్క గవర్నర్ పదవి మొత్తం తీసేయలేదు. సో బదిలీ, ఒక రాష్ట్రం నుండి ఒక రాష్ట్రానికి బదిలీ చేసింది. సో ఈ రకంగా అక్కడ ఉన్న తథాగత రాయ్ ఎవరైతే ఉన్నారో తథాగత రాయ్ గవర్నర్గా ఉన్న మేఘాలయలో తన యొక్క 5 years టర్మ్ అయిపోయింది అని చెప్పేసి తన ప్లేస్లో సత్యపాల్ మాలిక్ని రాష్ట్రపతి గారు బదిలీ చేశారు. మరి ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, గోవాలో ఖాళీ ఏర్పడుతుంది కదా. సో గోవాకి రావాలి గవర్నర్. మరి గోవాలో ఎవరు ఉంటారు? ఆల్రెడీ గోవా గవర్నర్ మేఘాలయకి పోయారు, ఎందుకంటే మేఘాలయ గవర్నర్ ఖాళీ ఏర్పడింది కాబట్టి. సో మరి గోవాలో ఎవరు ఉన్నారంటే అడిషనల్ ఛార్జ్ ఇచ్చారు. ఎవరికి? మహారాష్ట్ర గవర్నర్. సో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారి. సో ఈ రకంగా 2 గవర్నర్ సంబంధించి ఒక వార్త మనం చూస్తున్నాం. అలా ప్రతి రాష్ట్రానికి కూడా గవర్నర్ ఉండాల్సిందే. సో గవర్నర్ వ్యవస్థకు సంబంధించి పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 152
నుండి ఆర్టికల్స్ ఉంటాయి. సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో పార్ట్ 6లో గవర్నర్ వ్యవస్థకు సంబంధించిన నిబంధనలు ఉంటాయి. సో 152 నుండి గవర్నర్కి సంబంధించిన నిబంధనలు స్టార్ట్ అవుతాయి. సో గవర్నర్ వ్యవస్థకు సంబంధించి అన్ని చూడండి. ఆర్టికల్ 154 గవర్నర్ అనేవాడు ఉంటాడు ఒక్కొక్క రాష్ట్రానికి. దానికి సంబంధించి ఆర్టికల్ 155 రాష్ట్రపతి నియమిస్తారు. అలా 5 ఏళ్ల పాటు పదవిలో ఉంటాడు. లేదా రాష్ట్రపతి యొక్క ఆలోచన ఆధారంగా ఎన్నేళ్ల పైన ఉంటాడు. సో అంటే రాష్ట్రపతి ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది గవర్నర్ యొక్క పదవి అనేది. సో దానికి సంబంధించిన విధానాలు ఏంటి, గవర్నర్కి ఎవరు జీతం పే చేస్తారు, ఒకవేళ 2 రాష్ట్రాలకి ఉంటే ఒకరే గవర్నర్ 2 రాష్ట్రాలకు ఉన్నారనుకోండి, ఎవరు జీతం ఇస్తారు, ఏ ఖజానా నుండి పోతుంది, ఎంత మొత్తంలో పోతుంది, మరియు గవర్నర్ రాజీనామా లేదా గవర్నర్ పదవీ కాలం ముగిసిన తర్వాత తన యొక్క పెన్షన్ విధానం గురించి ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోండి మీరు పాలిటీలో. సో మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దీనికి సంబంధించి సర్కారియా కమిషన్ గురించి కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. సర్కారియా కమిషన్ గవర్నర్ వ్యవస్థ గురించి ఏం చెప్పింది. సో అలా ఈ రోజున మేఘాలయ గవర్నర్గా నియమితులైన వ్యక్తి ఆల్రెడీ పాత గవర్నర్, ఎక్కడ పాత గవర్నర్, గోవా గవర్నర్, అతనే సత్యపాల్ మాలిక్. సో అతను మేఘాలయ గవర్నర్ ప్లేస్లోకి వెళ్ళారు. సో అలా గోవా గవర్నర్ ఖాళీ స్థలం ఏర్పడింది కదా, అందులోకి మహారాష్ట్ర గవర్నర్ ఎవరైతే ఉన్నారో అడిషనల్ ఛార్జ్గా వచ్చారు గోవాకి. సో అలా 2 రాష్ట్రాలకి గవర్నర్ ఇతనున్నాడు, ఆనందీబెన్ పటేల్ గారు ఉన్నారు. చూడండి ఇప్పటి వరకు 2 రాష్ట్రాలకి గవర్నర్ ఎక్కడెక్కడ ఉన్నారో అవన్నీ కూడా ఐడెంటిఫై చేయండి, చూసుకోండి. సో ఇంపార్టెంట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇందాక మీకు చెప్పాను, రామ్నాథ్ కోవింద్ ఏదైతే ఉన్నాడో భారత రాష్ట్రపతి గారు ఈరోజు ఆమోద ముద్ర వేశారు. ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి, చేంజ్ ఇన్ నేమ్, హెచ్ఆర్డి మినిస్ట్రీని మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్గా మార్చారు. క్లాజ్ 3 ఆఫ్ ఆర్టికల్ 77. సో ఆ రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ ఆధారంగా చేయడం జరిగింది. ఇది ఒకటి కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఈ రోజున మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, ఎప్పుడైనా చూడండి భారతదేశంలో రైల్వేలు కానివ్వండి, లేదంటే భారతదేశంలో అంతర్గత వ్యవహారాల విషయంలో, ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నా, లేదా ఒక రాష్ట్రం నుండి 2 లేదా 3 రాష్ట్రాలు విడగొట్టాలన్నా, లేదా 2 లేదా 3 రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా చేయాలన్నా, అదంతా కూడా హోంశాఖ పరిధిలో ఉంటుంది. అండ్ పేర్లు మార్చే ప్రక్రియ ఉంటుంది కదా, ఆ పేర్లు మార్చే ప్రక్రియ ఒక రాష్ట్రానికి సంబంధించి కానీ ఒక ప్రాంతానికి సంబంధించి మార్చే ప్రక్రియ వరకు ఉంటుందంటే హోంశాఖ పరిధిలో ఉంటుంది. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించింది. అదేంటంటే ఒక రైల్వే స్టేషన్ విషయంలో, ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక రైల్వే స్టేషన్, అదేంటంటే మందువాడి రైల్వే స్టేషన్, మండువాడి రైల్వే స్టేషన్ని ఈ రోజున బనారస్ రైల్వే స్టేషన్గా మార్చారు. బనారస్. సో బనారస్ విశ్వవిద్యాలయం ఉంటుంది మనకి, బనారస్ విశ్వవిద్యాలయం, దాని యొక్క ప్రత్యేకతలు ఉంటాయి. సో చరిత్రలో దానికి సంబంధించి భారతరత్న ఎవరు ఉన్నారు, ఏ రకంగా అవన్నీ చూడండి. సో బనారస్ రైల్వే స్టేషన్గా మార్చింది. ఇటీవల వార్తల్లో నిలిచిన బనారస్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో అంతకుముందు దాని యొక్క పేరేంటి అంటారు. సో అది మందువాడి రైల్వే స్టేషన్. అండ్ గుర్తుంచుకోండి, ఈ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంటుందంటే దాదాపు మన చారిత్రక పట్టణం ఉంది కదా వారణాసి నుండి జస్ట్ కంటోన్మెంట్ నుండి 4 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ పేరు మార్పు ప్రక్రియ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ఇంకొక అంశం కూడా ఉంది. ఈ రోజున గుజరాత్లో 2 మాజీ దివంగత బీజేపీ నాయకుల పేర్లను కొన్ని ప్రాంతాలకు పెట్టడం జరిగింది. 2 ఫ్లైఓవర్ల విషయంలో, ఆ టాపిక్ వేరు. గుజరాత్ విషయంలో 2 పేర్లు, ఒకటి అరుణ్ జైట్లీ గారు, 2 సుష్మా స్వరాజ్ గారు. ఈ 2 నాయకుల పేర్లను గుజరాత్ అహ్మదాబాద్లోని 2 ఫ్లైఓవర్లకు ఒక్కొక్క ఫ్లైఓవర్కు ఒక్కొక్క పేరు పెట్టారు. చూడండి, ఎప్పుడైనా కూడా కొంతమంది నాయకులను స్మరించుకోవాలి, ఎప్పుడు గుర్తుండాలి అనే ఉద్దేశంతో కొన్ని స్థలాలకు కానీ, కొన్ని కట్టడాలకు కానీ, రైల్వే స్టేషన్లకు కానీ, ఎయిర్పోర్ట్లకు కానీ పేర్లు పెడతారు. ఏంటంటే వాళ్ళు చరిత్రలో కొన్ని ప్రసిద్ధమైన వ్యక్తులు అన్నట్టు. సో 2 కూడా దివంగత నేతలు మనం చూసాము. సుష్మా స్వరాజ్ చాలా కీలకమైన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో చాలా కీలకంగా వహించారు. సో తన పేరు కానివ్వండి. అరుణ్ జైట్లీ ఒక మంచి మేధావి, రాజ్యసభ సభ్యుడిగా చేశాడు, ఆర్థిక శాఖ మంత్రిగా చేశాడు. సో అరుణ్ జైట్లీ, ఈ 2 నాయకులు కూడా ఎవరైతే ఉన్నారో బీజేపీకి సంబంధించి చాలా కీలకమైన సీనియర్ నాయకులు. వీరు చనిపోయిన తర్వాత వీరికి కూడా ఒక జ్ఞాపకార్థం ఉండాలని చెప్పేసి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో 2 ఫ్లైఓవర్లకు వీళ్ళని పెట్టారు. అంతకుముందు కూడా మనం చూసాము, లాల్జీ టాండన్ పేరును ఒక రాష్ట్రంలో పెట్టడం కానీ, ఒక రోడ్డుకు పెట్టడం. నిన్న కూడా చూసాము, అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరుని 6 లేన్కి పెట్టడం. అలా గ్వాలియర్ నుండి చంబల్ వరకు అని చెప్పేసి మధ్యప్రదేశ్ రాష్ట్రం కానివ్వండి. అలా ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని కీలకమైన వ్యక్తుల విషయంలో కొన్ని పేర్లు పెడతారు. ఎందుకంటే చరిత్రలో వాళ్ళ పేరుని ఎప్పటికీ మనం పలుకుతాం అన్నట్టు. ఎగ్జాంపుల్ ఆ ఫ్లైఓవర్కి ఎక్కగానే సో సుష్మా స్వరాజ్ ఫ్లైఓవర్ అని. సో అలా చరిత్రలో వారి పేరు ఎప్పటికీ ఉండాలనే ఉద్దేశంతో కొన్ని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. సో ఇప్పుడు రైల్వే స్టేషన్ విషయంలో రాష్ట్రాలకు ఎలాంటి హక్కు ఉండదు. సో రైల్వే స్టేషన్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. సో అలా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్
సో ఈరోజు అమిత్ షా గారు ఉన్నారు. సో అమిత్ షా గారికి సంబంధించి కూడా ఇటీవల కరోనా గారివ్వండి, మళ్ళీ సెకండ్ టైం హాస్పిటల్కి అడ్మిట్ అవ్వడం మనం చూస్తున్నాం. సో హోమ్ అఫైర్స్ దీనికి సంబంధించిన ఆమోద ముద్ర వేసింది. సో ఏ రైల్వే స్టేషన్ ఏం మార్చింది? మందువాడి రైల్వే స్టేషన్ని బనారస్ రైల్వే స్టేషనే మార్చింది. ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్. సో పేర్ల మార్పు ప్రక్రియ ఇది. అండ్ నెక్స్ట్ ఈ రోజున మనకి అశోక్ లవాసా ఎవరితను? కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్. ఎన్నికల సంఘం మనకు తెలుసు, కేంద్ర ఎన్నికల సంఘం ఆర్టికల్ 324లో ఉంటుంది. ఆర్టికల్ 326 ప్రతి ఒక్క భారతీయ వ్యక్తి ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాలు నిండిన వ్యక్తికి ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది కల్పిస్తుంది. ఆర్టికల్ 326 ఓటు హక్కు కల్పించేది ఎవరు? కేంద్ర ఎన్నికల సంఘం. సో ఆర్టికల్ 324 ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం అనేది ఉంటుంది. అందులో కేంద్ర ఎన్నికల కమిషనర్ నియమించేది ఎవరు? భారత రాష్ట్రపతి. సో భారత రాష్ట్రపతి ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషనర్ ఈ రోజున నియమిస్తారు. అందులో భాగంగా చూడండి, మనకి ఇప్పుడు ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ఉన్నారు? సునీల్ అరోరా గారు. సో తన కింద ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఒకటి సుశీల్ చంద్ర అండ్ అశోక్ లవాసా. సో అకార్డింగ్ టు సీనియారిటీ ప్రధాన ఎన్నికల కమిషన్గా అయ్యే అధికారం ఎవరికి ఉంది? ఇక్కడ అశోక్ లవాసా గారికి ఉంది. కానీ పదవి ముగియక ముందే, పదవీ కాలంలో ఉండగానే తన పదవికి రాజీనామా చేశారు మంగళవారం రోజున. ఆ రాజీనామాను ఎవరికి ఇస్తారు? భారత రాష్ట్రపతికి ఇవ్వాలి. ఎన్నికల సంఘానికి సంబంధించి కీలకమైన వ్యక్తులు ఎవరైతే ఉంటారో కొన్ని పదవుల్లో ఉంటారో, రాజ్యాంగబద్ధ పదవులు, దానికి సంబంధించి రాజీనామా పత్రాన్ని ఎవరికి ఇవ్వాలి అంటే రాష్ట్రపతికి ఇవ్వాలి. సో అశోక్ లవాసా గారు మంగళవారం నాడు తన యొక్క రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతి గారికి ఇచ్చారు, రామ్నాథ్ కోవింద్ గారికి ఇచ్చారు. దాన్ని ఆమోదించడం కూడా జరిగింది. మరి ఎందుకు ఇచ్చారు అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, మనకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ అనే ఒక బ్యాంక్ ఉంటుంది. రీసెంట్గా మనం ఎప్పుడైనా చర్చించుకున్నాం. సో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిలిప్పీన్స్లో ఉంటుంది, మాండలియాంగ్ ప్లేస్లో. సో ఫిలిప్పీన్స్లో ఉన్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఉపాధ్యక్షుడిగా ఇటీవల తను నియమితులవ్వడం జరిగింది. సో అలా ఆసియా ప్రాంతాల అభివృద్ధి బ్యాంకుకి పోవడానికి నెక్స్ట్ మంత్లో తను జాయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఈ డ్యూయల్ పోస్ట్ ఉండకూడదు. ఇక్కడ ఎన్నికల కమిషనర్ పోస్ట్కి రాజీనామా చేసేసి తను మార్గం సుగమని చేసుకున్నాడు. సో ఈ రకంగా ఒక పోస్ట్ నుండి ఒక పోస్టుకి పోవడానికి పదవీ కాలం ముగియక ముందే తన పదవికి రాజీనామా చేసి వేరే పదవికి పోవడానికి రెండవ వ్యక్తిగా అశోక్ లవాసా నిలిచాడు. అంతకుముందు తినకంటే ముందు కూడా ఒక వ్యక్తి ఉన్నాడు చరిత్రలో. 1973 నాగేంద్ర సింగ్. సో నాగేంద్ర సింగ్ గారు ఎవరంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఎన్నికల కమిషనర్గా చేశాడు. సో నాగేంద్ర సింగ్ ఏంటంటే తన పదవీ కాలం ముగియక ముందే, ఇంకా పదవీ కాలం ఉండగానే తన పదవికి రాజీనామా చేసి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, ప్రపంచ అంతర్జాతీయ న్యాయస్థానం అన్నట్టు, సో హేగ్స్లో ఉంటుంది నెదర్లాండ్స్లో. సో అలా అక్కడ న్యాయమూర్తిగా వెళ్ళడం జరిగింది. సో నాగేంద్ర సింగ్ ఏమో అంతర్జాతీయ న్యాయస్థానానికి పోవడానికి రాజీనామా చేశాడు. ఈ రోజున రెండో వ్యక్తి ఏంటి? పదవీ కాలం ముగియక ముందే తన యొక్క పదవికి రాజీనామా చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ పోవాలనుకుంటున్నారు ఎవరు? ఇప్పుడు అశోక్ లవాసా. అలా రెండవ వ్యక్తిగా చరిత్రలోకి ఎక్కాడు. అండ్ ఎన్నికల కమిషనర్ సంబంధించి ప్రధానంగా వయస్సు ఎంత అంటే 65 సంవత్సరాలు పదవి విరమణ వయస్సు, లేదా 6 సంవత్సరాలు పదవీ కాలం. ఇందులో ఏది ఎర్లీ అయితే అప్పుడు వాళ్ళ పదవి ముగుస్తుంది. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ ప్రధాన ఎన్నికల కమిషనర్ కావాలంటే సభ్యులు ఎవరైతే ఉన్నారో అకార్డింగ్ టు సీనియారిటీ ప్రధాన ఎన్నికల కమిషనర్ అవుతారు. కానీ ఇప్పుడు సీనియారిటీ ప్రకారం నెక్స్ట్ సునీల్ అరోరా గారు నెక్స్ట్ ఇయర్ 2021 ఏప్రిల్లో తన పదవి విరమణ వయస్సు ఉంది. సో పదవి విరమణ అయిపోయినాక ఎవరు కావాలి? ప్రధాన ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా గారు కావాలి. కానీ ఈ రోజు వేరే పదవి ఇప్పుడు ఆటోమేటిక్ ఏంది? నెక్స్ట్ తనకంటే జూనియర్ సుశీల్ చంద్ర గారు ఉన్నారు కదా. సో నెక్స్ట్ ఎన్నికల ప్రధాన కమిషనర్గా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదొకటి ఈరోజు ఎన్నికల కమిషనర్ సంబంధించిన ఒక అంశము. అశోక్ లవాసా గారు ఈరోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, మాండలియాంగ్ ఫిలిప్పీన్స్లో ఉన్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి ఉపాధ్యక్షుడిగా వెళ్ళబోతున్నారు నెక్స్ట్ మంత్. సో అలా ఒక అత్యున్నత పదవి. సో ప్రపంచ దేశాల మధ్యలో ఏదైతే ఉంటే ఆసియా దేశాలు అన్నింటిలో తెలుస్తాడు తను. సో అలా ఒక అత్యున్నత పదవి కోసం ఈ రోజున వెళ్ళడం జరిగింది, రాజీనామా చేయడం. అలా చరిత్రలో రెండోసారి ఎన్నికల సంఘంలో పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేసిన వ్యక్తిగా ఉన్నాడు. మొదటి వ్యక్తి ఎవరు? నాగేంద్ర సింగ్. ఇది ఒకటి కూడా చూడండి. అండ్ ఆర్టికల్ 324 ఎన్నికల సంఘాన్ని గురించి చెప్తుంది. భారతదేశంలో జరిగే అన్ని ఎన్నికలు కూడా అదే చూసుకుంటుంది. అదే రాష్ట్రంలో అయితే ఎన్నికల సంఘం ఏముంటుంది? ఆర్టికల్ 243K. ఓకే, నెక్స్ట్ ఈ రోజున ఫ్లిప్కార్ట్ గురించి కూడా మనం తరచూ ఒక అంశాన్ని చూస్తున్నాం. ఫ్లిప్కార్ట్ క్విక్ అని బెంగళూరు ప్రాంతంలో అత్యంత త్వరగా డెలివరీ చేసే సమయం అని చెప్పేసి ఈ రోజున ఫ్లిప్కార్ట్ ఇండియన్ ఆల్కహాల్ హోమ్ డెలివరీ అయిన హిప్ యాప్తో ఒక ఒప్పందం చేసుకుంది. హిప్ యాప్ అంటే ఏంటంటే ఆల్కహాల్ని హోమ్ డెలివరీ చేయడానికి ఏర్పరచుకున్న ఒక సంస్థ. అదేదైతే ఉందో దానికి సంబంధించిన ఒక యాప్ హిప్ యాప్తో ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా ఫ్లిప్కార్ట్ ఏం చేస్తుంది? ఇప్పుడు ఇక హోమ్ డెలివరీని
హోమ్ డెలివరీ చేస్తుంది. అంటే ఏంటంటే ఇప్పటివరకు మనం చూస్తాం, ఎగ్జాంపుల్ మనము ఏదైనా వస్తువులు, ముఖ్యంగా వస్తువులని మనం ఆర్డర్ పెడతాము, 2-3 రోజుల్లో ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ నుండి కూడా వస్తాయి. సో ఇటీవల కాలంలో అమెజాన్ సంస్థ గురించి కూడా మనం నేర్చుకున్నాం. అమెజాన్ సంస్థ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని రాష్ట్రంలో మద్యాన్ని ఆన్లైన్ విక్రయం చేస్తోంది. ఆన్లైన్ విక్రయం కోసం భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం ఆన్లైన్ మద్య విక్రయం. సో ఏం చేస్తాం, ఆర్డర్ పెడితే కదా ఇంటికి డోర్ డెలివరీ వస్తుంది, మనం కోరుకున్న బ్రాండ్ కానీ ఏదైనా కూడా మనకు వస్తుంది. సో ఆ రకంగా మద్యానికి సంబంధించి ఆన్లైన్ విధానం అనేది ఎప్పుడు అంశాలకు వచ్చిందంటే, కోవిడ్-19 లాక్డౌన్ కాలంలో మద్యం ప్రియులు ఎవరైతే ఉంటారో చాలా మంది కూడా కనీసం మాకు లాక్డౌన్ ఇంటికైనా సరఫరా చేయండి, నిత్యావసర సరుకులు లాగానే అది అని చెప్పేసి చాలా మంది కూడా అడిగారు. అందులో భాగంగా వెస్ట్ బెంగాల్ ఆర్టికల్ 47 మద్యానికి సంబంధించి ఉంటుందో అది లింక్ చేసుకోండి. సో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం మమతా బెనర్జీ ఈ రోజున అమెజాన్తో ఒప్పందం చేసుకొని రాష్ట్ర ప్రజలందరికీ కూడా అమెజాన్ నుండి హోమ్ డెలివరీ చేస్తుంది. ఈ రోజున ఈ ఫ్లిప్కార్ట్ కూడా వెస్ట్ బెంగాల్తో పాటు ఒడిషా రాష్ట్రంలో ఆన్లైన్ ద్వారా మద్య విక్రయం చేస్తుంది. ఇదొక్కటి కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. ఫ్లిప్కార్ట్ ఇటీవల ఆన్లైన్ మద్య విక్రయం కోసం ఏ రాష్ట్రాలలో లైన్ క్లియర్ అయిపోయింది, ప్రభుత్వాలు క్లియరెన్స్ ఇచ్చాయంటే ఒడిషా, వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో 2 ఉన్నాయి, అమెజాన్ చేస్తుంది మరియు ఫ్లిప్కార్ట్ చేస్తుంది. అదొకటి చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఫ్లిప్కార్ట్ సంస్థ ఇంకొక అంశంతో వార్తలు నిలిచింది. అదేంటంటే ఐఐటి పాట్నా, బీహార్, సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో ఒక ఒప్పందం చేసుకుంది. ఏ విషయంలో అంటే పరిశ్రమల విషయంలో ఇండస్ట్రీ ఫోకస్డ్ రీసెర్చ్ అనే ఒక అంశం. అంటే ఏంటంటే పరిశ్రమ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం చూస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అని. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు దాంతోపాటు న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాక్టీస్, ఎన్ఎల్పి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాక్టీస్, మరియు దాంతోపాటు మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ కూడా కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సంబంధించిన టర్మ్స్ ఇవన్నీ కూడా. వీటి విషయంలో పరిశ్రమల విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని సులభతరంగా వాడుకోవాలి అనే ఒక ఒప్పందం ఫ్లిప్కార్ట్ సంస్థకి మరియు ఐఐటి పాట్నాకి మధ్యలో జరిగింది. సో ఫ్లిప్కార్ట్ సంబంధించి ఇది కూడా ఒక ఈ రోజున వార్తలు నిలిచింది. ఫ్లిప్కార్ట్ అండ్ ఐఐటి పాట్నా ఏ విషయంలో, ఇండస్ట్రీ ఫోకస్డ్ రీసెర్చ్ విషయంలో. ఏ అంశాల విషయంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాక్టీసెస్ మరియు మెషిన్ లెర్నింగ్ అనే అంశాల ఆధారంగా పరిశ్రమలకు సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోత్సాహం చేయడానికి ఈ రోజున ఒక ఒప్పందం జరిగింది. ఇది ఒకటి కూడా చూసుకోండి. ఇటీవల ఫ్లిప్కార్ట్ ఏ ఐఐటితో ఒప్పందం చేసుకుంది అంటారు, అదొకటి చూసుకోండి. ఎందుకోసం అంటే ఇండస్ట్రీ రిలేటెడ్ ఇష్యూస్ అని చూసుకోండి. అండ్ నెక్స్ట్, సో ఈ రోజున ద మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ, సో మెరైన్ ప్రోడక్ట్స్ డెవలప్మెంట్ ఎక్స్పోర్ట్, సో ఏదైతే ఉంటుందో మెరైన్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, సముద్రం. మెరైన్ అనే పదం ఎక్కడున్నా చూడండి, సముద్రానికి సంబంధించిన, ఉప్పు నీరు సింపుల్గా చెప్పాలంటే సముద్రానికి సంబంధించిన ఒక టర్మ్ అని గుర్తుంచుకోండి అలా. సో మెరైన్కి సంబంధించి, మెరైన్ ప్రోడక్ట్స్ సంబంధించి ఎక్స్పోర్ట్ చేయడానికి భారతదేశంలో ఉన్న ఒక అత్యున్నత సంస్థ ఏంటంటే ది మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ. సో ఈ అథారిటీ ఈ రోజున క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అనే ఒక నిర్మాణాన్ని చేయబోతోంది. క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్స్. సో క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అంటే క్వాలిటీ అంటే ఏంటి, దాని యొక్క నాణ్యత, కంట్రోల్ దాని నాణ్యతను నియంత్రించడం, నాణ్యతను టెస్ట్ చేయడానికి. సో ల్యాబ్ అంటే పరీక్షలు చేసేది. ఎగ్జాంపుల్ మెరైన్ ప్రోడక్ట్స్ అన్నాను. మెరైన్ ప్రోడక్ట్స్ అంటే మనకి ఏం గుర్తుకు రావాలి, ఫిషెస్, చేపలు. సో ఈ చేపలకి సంబంధించి మెరైన్ ఫిషెస్ విషయంలో చాలా దేశాలు కూడా అంతర్జాతీయ వ్యాపారం చేస్తాయి, ఒక దేశం నుండి ఇంకొక దేశానికి ఫిషెస్ని ఎక్స్పోర్ట్ చేయడం. అలాంటి విషయంలో ఈ రోజున భారతదేశానికి సంబంధించి ఒక కీలకమైన అంశాన్ని ఈ ఫిషరీస్ ఎక్స్పోర్ట్ అథారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక అంశంతో ముందుకు వచ్చింది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఏ వస్తువునైనా సరే ఎక్స్పోర్ట్ చేయాలి అంటే కొన్ని క్వాలిటీ మెజర్స్ చూసుకోవాలి. అంతేందుకు ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా అమెరికా కానీ యూకే కానీ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే చూడండి, ఎయిర్పోర్ట్లో చెక్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఏమన్నా తొందరగా ఖరాబ్ అయ్యే వస్తువులు కానివ్వండి, కొన్ని క్వాలిటీ లేని వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొహిబిట్ చేస్తారు, తీసుకుపోనివ్వరు. సో క్వాలిటీ కంట్రోల్ చూస్తారు. అండ్ ఒక దేశం నుండి ఒక దేశానికి బల్క్ అమౌంట్లో పోయే ఆహార పదార్థాలు కానివ్వండి, ఇటీవల కాలం మనం చూసాం బ్రిటన్ విషయంలో మ్యాంగోస్ విషయంలో కూడా ఒక అంశం వివాదంలో ఉంది. మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ విషయంలో క్వాలిటీ విషయమే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. సో అలాంటిది. అండ్ ఇండియాకి మరియు అమెరికాకి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, చికెన్ లెగ్ పీస్ విషయంలో కానివ్వండి, ఇలాంటివి ఏవైనా కూడా ఒక దేశం ఎక్స్పోర్ట్ చేసే అంశాల విషయంలో క్వాలిటీ కంట్రోల్ అనేది ఇంపార్టెంట్. క్వాలిటీని చూడాలి. అలా క్వాలిటీకి సంబంధించిన సర్టిఫికేట్ని ఆ దేశానికి ప్రొడ్యూస్ చేయాలి. ఈ రోజున ఫిషరీస్ విషయంలో కూడా మంచి నాణ్యతతో ఉన్న చేపలు ఏవైతే ఉంటాయో వాటిని ఎక్స్పోర్ట్ చేస్తే మనకు ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. సో ఆ రకంగా ఫిషరీస్ని క్వాలిటీ కంట్రోల్ విషయంలో వాటిని పరీక్షించడానికి ఒక
ప్లేస్, సింపుల్ చెప్పాలంటే క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ అనే ఒక ల్యాబ్ని భారతదేశంలో ఏర్పాటు చేయబోతున్నారు. ఆ ల్యాబ్ ఎక్కడ ఏర్పాటు అవుతుంది అదొకటి ఇంపార్టెంట్. అది ఎక్కడ అంటే పోర్బందర్. మీకు తెలుసు పోర్బందర్ అనగానే ఎక్కడ గుర్తుకు రావాలి? గుజరాత్. గాంధీజీకి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ పోర్బందర్. సో ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా వస్తుందంటే ది మెరైన్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ ఇటీవల క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్లను ఎక్కడ ఏర్పాటు చేసింది అంటారు. సో అదే మనకి పోర్బందర్, గుజరాత్. సో పోర్బందర్ అనగానే మనకి ఎక్కువ గుర్తుకు రావాలి మహాత్మా గాంధీ గారు. సో ఆ ప్లేస్లో పోర్బందర్లో ఇటీవల క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ వేటి విషయంలో? ఫిషెస్ ఏవైతే ఉన్నాయో భారతదేశం నుండి ఎగుమతి అయ్యే ఫిషెస్ విషయంలో క్వాలిటీ విషయంలో పరీక్షలు చేయడానికి ఒక ల్యాబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇదొకటి కూడా చూసుకోండి. సో ఏ సంస్థ, ఎక్కడ? క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్. వేటి విషయంలో? ఫిషెస్ విషయంలో. ఎందుకు? ఎగుమతి చేసే విషయంలో భారతదేశం నాణ్యత ప్రమాణాలను పాటించే ఉద్దేశంతో. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఫిషెస్కి సంబంధించి ఇటీవల కొన్ని ఘర్షణలు జరుగుతున్నాయి. ఆ ఘర్షణలు ఏంటంటే మీరు చూడండి, తరచూ కొన్ని ప్రాజెక్టుల విషయంలో ఆ ప్రాజెక్టు చుట్టుపక్కల ఏదైనా ప్రభుత్వం కానివ్వండి లేదా ఒక ప్రాజెక్ట్ వార్తలు నిలిచినప్పుడు ఎక్కడైతే ప్రపోజ్డ్ ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ ప్రాజెక్ట్ పలానా ఒక ప్రాజెక్ట్ ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రతిపాదిస్తోంది, ఈ నది పైన ప్రతిపాదిస్తుంది అనుకోండి, అక్కడ చుట్టుపక్కల ఉండే ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుండి రకరకాల వ్యతిరేకతలు వస్తాయి కొన్ని విషయంలో. ఎందుకు అంటే ఒక ఫస్ట్ విషయం వచ్చేసి వాళ్ళ యొక్క ఉపాధి కానివ్వండి, లేదా సెకండ్ విషయం వచ్చేసి ఆ నది విషయంలో ఫిషెస్ విషయంలో కానివ్వండి వారి యొక్క వ్యాపారం దెబ్బతింటుంది అని కానివ్వండి, లేదా వారి యొక్క నివాస స్థలాలు పోతాయని కానివ్వండి, వారికి సంబంధించిన భూములను ప్రభుత్వం ఆక్యుపై చేసుకుంటుంది, సో ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటుంది అనే ఉద్దేశం కానివ్వండి. సో రకరకాల అంశాల విషయంలో ఒక నీటి జలవనరుల ప్రాజెక్ట్ ఏవైతే ఉంటాయో వాటర్ ప్రాజెక్ట్ విషయంలో ప్రజల నుండి వ్యతిరేకత ప్రభుత్వాల విషయానికి వస్తుంది. సో ఇటీవల వార్తలు నిలిచిన ఒక ప్రాజెక్ట్ ఏంటంటే మనకి బాద్బుత్ ప్రాజెక్ట్. సో వార్తల్లో నిలుస్తున్న ప్రాజెక్ట్స్ గురించి చూసుకోండి. ఇటీవల వార్తల్లో నిలిచిన ఒక ప్రాజెక్ట్, ప్రజల నుండి వ్యతిరేకత వస్తున్న ఒక ప్రాజెక్ట్ బాద్బుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు. సో ఇది గుజరాత్ రాష్ట్రంలో. సో గుజరాత్ రాష్ట్రంలో బాద్బుత్ ప్రాజెక్టు మొత్తం నిర్మాణం కాలేదు, కానీ బాద్బుత్ అనే ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇటీవల గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వము క్లియరెన్స్ ఇచ్చింది, అవార్డు ఇచ్చింది. అంటే క్లియరెన్స్, ఇక అక్కడ ప్రాజెక్ట్ నిర్మించుకోవచ్చు అని. దీనికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల కాలంలో అంతర్గత జల మార్గాలను మనం అభివృద్ధి చెందించాలి. భారతదేశంలో ఎంత శాతం ఇప్పుడు డిపెండ్ అయినాము. సో అంతర్గత జల రవాణాని మనం అభివృద్ధి చేస్తే ఆర్థిక పరంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని మనం నేర్చుకున్నాం. అప్పుడు ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియా గురించి నేర్చుకున్నాం. సో భారతదేశంలో ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ అంటే ఏంటి? సింపుల్ గా మనకు అంతర్గత జల రవాణా విషయంలో నియంత్రణ చేసే సంస్థ. సో ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో క్లియరెన్స్ ఇచ్చింది. సో అలా గుజరాత్ ప్రభుత్వము కాంక్షిస్తున్న ఒక ప్రాజెక్ట్ బాద్బుత్ ప్రాజెక్ట్. ఏ నది పైన అంటారు? నర్మదా నది పైన. నర్మదా నది పైన ఏ ప్రాంతంలో అంటారు? భరూచ్ అనే ఒక ప్రాంతం, భరూచ్. సో భరూచ్ అనే ప్రాంతంలో నర్మదా నదికి ఇక్కడ చూపించిన ప్రాజెక్ట్ ఉంది కదా, ఈ ప్రాజెక్ట్లో భాగంగా కడుతున్నారు. అండ్ మనకి గుజరాత్లో కల్సాపూర్ అనే ఒక ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఆ కల్సాపూర్ అనే ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో భాగంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అవుతుంది. బట్ అదంతా మర్చిపోండి. బట్ బాద్బుత్ అనే ఒక ప్రాజెక్ట్ విషయంలో ఇటీవల ప్రజల నుండి వ్యతిరేకత వచ్చింది. ఎందుకు అంటారు? ఈ చుట్టుపక్కల ఈ నది పైన ఆధారపడి ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ ప్రజలందరూ కూడా వారి యొక్క ఉపాధి ప్రశ్నార్థకం అవుతుంది అని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని కట్టకండి అని చెప్పేసి ఇటీవల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని ఆవేశాలను చూపిస్తున్నారు. సో అందులో భాగంగా ఏమంటున్నారు? వాళ్ళు చూపిస్తున్న కారణాలు ఏంటంటే ఈ నది ఏదైతే ఉందో ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా చాలా మంది ప్రజలు ఈ నది పైన ఆధారపడి బ్రతుకుతున్నారు. ఎందుకోసం అంటే ఈ నదిలో దొరికే చేప మనం ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఫిష్ ఉంటుంది ఒకటి, హిల్సా చేప అని మీరు విని ఉంటారు, హిల్సా. సో హిల్సా చేప ఈ నదిలో ఎక్కువగా దొరుకుతాయి. సో హిల్సా చేప విషయంలో కానివ్వండి, మరి ఈ చుట్టుపక్కల ఉండే వన్యప్రాణులే కానివ్వండి, మరియు చుట్టుపక్కల ఉండే నివాసాలన్నిటికీ కూడా ఇది మాకు ఆమోదయోగ్యంగా లేదు అని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రాజెక్ట్ని నిర్మించకండి అని చెప్పేసి ప్రజలు కొన్ని వ్యతిరేకలు చేస్తున్నాయి. సో ఏదేమైనా కూడా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. అండ్ ఇన్లాండ్ వాటర్ వే అథారిటీ ఆఫ్ ఇండియా కూడా ఈ రోజున ప్రాజెక్ట్ సంబంధించి క్లియరెన్స్ అనేది ఇచ్చింది. సో ఇటీవల వార్తలు నిలిచిన బాద్బుత్ ప్రాజెక్టు ఏ నది పైన, ఎక్కడ, భరూచ్ ఎక్కడ, అండ్ మ్యాప్ అంతా కూడా అదే. సో చూడండి, ఇది నర్మదా ప్రాంతానికి సంబంధించి నర్మదా డైవర్షన్ కెనాల్ కానివ్వండి, వడోదర ప్రాంతం ఇక్కడ ఉంటుంది. సో అలా సూరత్ చుట్టుపక్కల ఇది ఏదైతే ఉంటుందో ఇక్కడ ప్రవహించే నది దగ్గర
ఇది ఒక ప్రాజెక్ట్ని నిర్మించే ఉద్దేశంతో వార్తలు నిలిచింది. సో అలా ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రజలందరూ కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇది ఒకటి కూడా చూసుకోండి, ఎందుకంటే వార్తలు నిలిచిన ప్రాజెక్ట్స్ గురించి చూసుకోండి. ఏ నది పైన అండ్ హిల్సా చాప గురించి మ్యాక్సిమం చూడండి, హిల్సా చాప గురించి రెగ్యులర్గా బిట్స్ అడుగుతున్నారు. సో హిల్సా ఫిష్ విషయంలో అండ్ ఇదంతా మొత్తం కూడా గల్ఫ్ ఆఫ్ కాంబాట్ ప్రాంతం. సో గల్ఫ్ ఆఫ్ కాంబాట్ ఏంటంటే ఇక్కడ మీకు సింపుల్గా చెప్పాలంటే ఇది మనకి భారతదేశానికి సంబంధించి కొన్ని బిట్స్ అడుగుతారు మీకు ఎగ్జామ్లో జాగ్రఫీలో, ఎక్కడ గల్ఫ్ ఆఫ్ కాంబాట్ ఉంది, సో దానికి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటని. సో గల్ఫ్ ఆఫ్ కాంబాట్ ప్రాంతం ఇక్కడే ఉంటుంది. ప్రపోజ్డ్ ఏరియా డ్యామ్ ఏదైతే ఉందో ఆ ప్రపోజ్డ్ ఏరియా డ్యామ్ ఈ గల్ఫ్ ఆఫ్ కాంబాట్ ప్రాంతంలో ఉంటుంది. సో ఇదొకటి. అండ్ హిల్సా ఫిష్ ఏంటంటే మనకి సముద్రం విషయంకి వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఫిష్ అది. సో ఇదొకటి కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈ రోజున గంగా నది విషయంలో సో ఇందాక మనం చూసాం నర్మదా నది విషయంలో ఏదైతే ఉందో, నర్మదా నది సముద్రంలో కలిసే ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ మనకి బాద్బుత్ ప్రాంతం అని చెప్పేసి అది చూసాం. చుట్టుపక్కల ప్రాంతం హిల్సా చేపను పట్టుకోవడానికి ఆ మత్స్యకారులపైన ఆంక్షలు ఉంటాయి అది అని చెప్పేసి మనం చూసుకున్నాం. సో ఈ రోజున గంగా నది విషయంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 4 రాష్ట్రాలను ప్రశ్నించింది. ముఖ్యంగా ఆ 4 రాష్ట్రాలు ఏంటంటే ఒకటి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, వెస్ట్ బెంగాల్. సో ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ కూడా గంగా నది ప్రవహించే ప్రాంతాలు. సో చూడండి భారతదేశంలో చాలా పెద్ద నది గంగా నది. సో ఈ గంగా నది ప్రవహించే ప్రాంతాల్లో గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల ఏ అంశాన్ని ప్రస్తావించింది అంటే, సో గంగా నది విషయంలో ఎన్ని పరిరక్షణ చర్యలు తీసుకున్నా కూడా ఈ రాష్ట్రాలు విఫలం అవుతున్నాయి. మీరు రాష్ట్రంలో మీరు ఏవేవైతే రాష్ట్రాల్లో ఈ గంగా నది ప్రవహించే రాష్ట్రం అంతా ఉన్నాయి కదా, ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా ఎక్కడైతే గంగా నది పుడుతుందో అక్కడి వరకు మొత్తం కూడా శుభ్రత విషయంలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వాలు వీటి విషయంలో విఫలం అవుతున్నాయి. సో పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థ పదార్థాలు నేరుగా గంగా నదిలోకి రిలీజ్ చేస్తున్నారు. సో ప్రభుత్వం ఎన్ని ప్రాజెక్టులు ప్రారంభించినా కూడా గంగా నది ఇప్పటికీ కూడా అది కలుషితమైన నదిగానే కనబడుతోంది. సో గంగా నది విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల గంగా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఫెయిల్ అవుతున్నాయి గంగా నదిని పరిరక్షించే విషయంలో అని చెప్పారు. అందులో భాగంగా మీరు చూడండి గంగా నదికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు. వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యాక్ట్ 1974లో వచ్చింది. 1974లో వాటర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్ యాక్ట్ 1974 ఏం చెప్తుంది అంటే, నీటి కాలుష్యాన్ని కట్టడి చేయడానికి, ఒకవేళ నీటి కాలుష్యానికి పాల్పడిన వారు ఎవరైతే ఉంటారో దానిపైన ఎలాంటి శిక్షలు ఉంటాయి అవన్నీ కూడా. సో 1974లో నీటి కాలుష్యం విషయంలో ఒక చట్టం వచ్చింది. అండ్ దాంతోపాటు వాటర్ సెస్ యాక్ట్ 1977లో వచ్చింది. ఇవన్నీ దీనికి లింక్ చేసుకోండి. సో ఇటీవల గ్రీన్ ట్రిబ్యునల్ 4 రాష్ట్రాలు అడిగింది. సో మీరు ఎన్ని చెప్పినా కూడా విఫలమవుతున్నారు గంగా నదిని పరిరక్షించే విషయంలో అని చెప్పేసి. అందులో భాగంగా గంగా నదిని పరిరక్షించే చర్యల్లో ప్రభుత్వం ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం రకరకాల ప్రాజెక్ట్ తీసుకొచ్చింది. గంగా యాక్షన్ ప్లాన్ 1985 వీటి గురించి మెయిన్స్లో ఎక్కువ అడుగుతారు. సో అదంతా జస్ట్ బిట్స్ ఇస్తాను ఇక్కడ. సో ప్రిలిమ్స్లో అవసరం ఉంటుంది. గంగా యాక్షన్ ప్లాన్ అంటే ఏంటి, ఏ రకంగా పనిచేస్తుంది దానికి సంబంధించి చూస్తుంది. అండ్ గంగా యాక్షన్ ప్లాన్. అండ్ నెక్స్ట్ ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ తెలిసిన ప్రాజెక్ట్ ఏంటంటే నమామి గంగే. 2014 నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఆధ్వర్యంలో నమామి గంగే కానివ్వండి, మరియు దాంతోపాటు చాలా క్లీన్ గంగా ఫండ్ అని ఏర్పాటు చేశారు. కొంత ఫండ్ని క్లీన్ గంగా ఫండ్. అండ్ నెక్స్ట్ భువన్ గంగా యాప్ అనే ఒక యాప్ కూడా రిలీజ్ చేస్తారు. భువన్ గంగా యాప్ అంటే ఏంటంటే కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఒక నదిని పరిరక్షించే విషయాన్ని చూసుకోవడం కాదు, అది ప్రజలందరి యొక్క బాధ్యత. అందుకోసము ప్రజలందరూ కూడా ఒక సోషల్ వర్క్ కింద గంగా నదిని పరిరక్షించే అంశాలను చూడాలి అని చెప్పేసి భువన్ గంగా యాప్ అని చెప్పేసి ప్రజలను కూడా గంగా నదిని పరిరక్షించే విధానంలోకి తీసుకురావాలని చెప్పేసి ఒకటి భువన్ గంగా యాప్. అది మోస్ట్ ఇంపార్టెంట్. గంగా నది యొక్క పరిశుభ్రత విషయంలో ప్రభుత్వం తీసుకొచ్చింది. సో ఇది కానివ్వండి. మరియు వేస్ట్ డిస్పోజల్ డైరెక్ట్ యాక్ట్, వేస్ట్ డిస్పోజల్స్ ఇంటూ రివర్స్ 2017 రూల్స్ ద్వారా డైరెక్ట్గా నేరుగా ఏ పరిశ్రమలు కూడా నదుల చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో నేరుగా వారి పరిశ్రమల నుండి వచ్చే వ్యర్థాలను నేరుగా నదిలోకి కానీ ఈ నీటి ప్రాంతాలకు విడుదల చేస్తే ఆ త్రాగునీరు కలుషితం అవుతాయి, వాటిపైన చర్యలు ఉంటాయి. అలా ఎన్ని తీసుకొచ్చినా అన్నిటికంటే చూడండి భారతదేశంలో అత్యధికంగా ఒక నదిని పరిరక్షించే సంరక్షణ చర్యలు గంగా నది పైన జరుగుతాయి. సో అలా భారతదేశంలో గంగా నదికి సంబంధించి చాలామంది హిందువులు కూడా నమ్ముతారు. సో ఒక పవిత్ర గంగా అని మనం కూడా చూడండి, ఎటన్నా ఒక ప్రాంతం వెళ్ళినప్పుడు నీళ్లు కనబడితే చాలు సో గంగలో డబ్బులు వేయాలని చెప్పేసి అలా సంస్కృతిలో భాగం అయిపోయింది. మన సంస్కృతిలో భాగంగా ఉన్న గంగా నది విషయంలో తరచూ ఏదో ఒక వార్త నిలుస్తుంది. ఈ రోజున కూడా మీరు పేపర్లు చూడండి, గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010
స్టాచ్యుటరీ బాడీ ఏదైతే ఉంటుందో గ్రీన్ ట్రిబ్యునల్ చట్టబద్ధ సంస్థ ఈ రోజున 4 రాష్ట్రాలను ఒక వార్నింగ్ ఇచ్చింది. మీరు గనక ఫెయిల్ అవుతా ఉంటే, గంగనది విషయంలో ఫెయిల్ అవుతా ఉంటే మాత్రం మేము యాక్షన్ తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. సో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం 4 రాష్ట్రాలు చూడండి, ఎందుకంటే దేశ ప్రజలందరూ కూడా నమ్ముకునే గంగా నదిని పరిశుభ్రం చేయాలి. అందుకోసం చట్టాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలు ప్రవేశపెట్టింది. ఇవన్నీ ప్రవేశపెట్టినా కూడా ఇంకా గంగా నదిలో ఈ వేస్ట్ ఎఫ్లుయెన్స్, వేస్ట్ డిస్పోజల్స్ వస్తున్నాయి. వాటి విషయంలో సంరక్షణ చర్యలు తీసుకోండి రాష్ట్రాలను ఆదేశించడం జరిగింది. ఇది ఒకటి కూడా చూడండి, ఎందుకంటే పర్యావరణం విషయంలో నిలుస్తున్న నదులు కానివ్వండి, కాలుష్యాలు కానివ్వండి ఖచ్చితంగా అడుగుతారు. సో ఇదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆర్గానిక్ ఫార్మింగ్. మీకు తెలుసు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే మనం రెగ్యులర్గా చూస్తున్నాం. ప్రస్తుతం మారుతున్న పరిస్థితిలో ఎవరైనా కూడా చూడండి, మార్కెట్లో కానివ్వండి, బయట కానివ్వండి, ఆర్గానిక్ ఫుడ్ అంటే చాలు ఆటోమేటిక్గా దానికి డిమాండ్ పెరిగిపోతుంది. రేటు ఎంత ఉన్నా కొంటున్నారు. సో మానవుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే ఏదో ఒక ట్రెండ్ ఒక్కొక్క కాలాన్ని బట్టి నడుస్తుంది. కొంతకాలం పాటు ఒక అంశాన్ని ఎక్కువగా ఇష్టపడము, కొంతకాలం పాటు ఒక ప్రోడక్ట్ విషయంలో ఎక్కువ డిమాండ్ ఉండడం జరుగుతుంది. మీరు చూడండి ఇటీవల కాలంలో సెరల్స్, లేదా మీరు ఇంకోటి ఏంటంటే మీకు చిరుధాన్యాలు అంటారు. చిరుధాన్యాలు లేదంటే మీరు రెగ్యులర్గా మనం చూసేవి ఏవైతే చిరుధాన్యాలు కానివ్వండి, రెగ్యులర్గా మనం డైట్ విషయంలో కానివ్వండి, అలాంటి విషయం పైన వెంట పడుతూ ఉంటారు. కొన్ని రోజుల పాటు ఆర్గానిక్ ఫుడ్ అంటాము. సో అలా మానవుని యొక్క ఆలోచన విధానం ఏంటంటే మార్కెట్లో ఒక వస్తువుకు కొంతకాలం డిమాండ్ ఉంటుంది. ఈ రోజున ప్రతి ఒక్క వస్తువు విషయంలో కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ విషయంలో చాలా మంది కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆరోగ్యం విషయంలో మాత్రం కొనలేము. సో అదేదో తీసుకునే ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకుంటే అయిపోతుందని చెప్పేసి చాలా మంది కూడా ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్ళుతున్నారు. అంటే మీనింగ్ ఏంటి, పురుగులు కానివ్వండి, పురుగుల మందు కానీ కొట్టడం కానివ్వండి, లేదా పంట ఏదైతే ఉంటుందో భూమిలో మట్టి ఉంటుంది ఆ మట్టిని సారవంతంగా మార్చడానికి ప్రక్రియ చేపట్టడం కానివ్వండి. సేంద్రియ వ్యవసాయం చూస్తున్నాం. ఇటీవల చూడాలి మీరు, గోదాన న్యాయ యోజన ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సో ఆవు పేడతో చేసిన ఎరువులు తయారు చేయడం కానివ్వండి, వర్మీ కంపోస్ట్ తయారు చేయడం కానివ్వండి. సో భూములకి ప్రకృతి సిద్ధ వ్యవసాయం చేయడం అంతా కూడా. సో అలా ఆర్గానిక్ మెథడ్లో వ్యవసాయాన్ని చేసే విషయంలో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కూడా నిమగ్నమైనాయి. ఈరోజు ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది హెల్త్ ఇష్యూ విషయంలో చాలా మంది కూడా ఇష్టపడుతున్నారు. సో అలా కొంచెం కాకపోతే ఏంటంటే ప్రొడక్టివిటీ విషయంలో మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. ఏంటంటే ఎక్కువ కెమికల్స్ వేసే వరకు ఏంటంటే వస్తువు ఎక్కువ ఉత్పత్తి జరుగుతుంది, కానీ ఆహారం అనేది మనకు ఉత్పత్తి ఆహారం మన ఆరోగ్యానికి ఏ రకంగా పనిచేస్తుందనే అంశం ఆధారంగా ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ దానికి సంబంధించి ఈ రోజున ఆర్గానిక్ ఫార్మింగ్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజున ఒక అంశాన్ని చెప్పింది. ప్రపంచంలో ఆర్గానిక్ ఫార్మింగ్ని నడిపిస్తున్న రాష్ట్రాలు లేదా దేశాలు, దానికి సంబంధించిన అంశం ఏం చెప్పింది అంటే భారతదేశము ఈరోజు ప్రపంచంలో ఆర్గానిక్ ఫార్మింగ్ విషయంలో, ఆర్గానిక్ ఫార్మర్స్ ఎక్కువగా మనకి రైతులు ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఆధారపడ్డ రైతుల విషయాన్ని ప్రపంచంలో అంతా తీసుకుంటే భారతదేశం ఈ రోజున టాప్ ప్లేస్లో ఉంది నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ విషయంలో. నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ అంటే ఎక్కువగా ఆర్గానిక్ ఫార్మింగ్ పైన డిపెండ్ అయిన రైతులు. మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ కింద ఉన్న భూమి విషయం తీసుకున్నారనుకోండి, అలా ప్రపంచంలో 9th ప్లేస్లో ఉంది. సో ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఎగ్జాంపుల్ మన భారతదేశం మొత్తంలో కూడా మన దగ్గర చూడండి చిన్న చిన్న కమతాలు ఉంటాయి. ఇదే పెద్ద సమస్య. సో అందుకే కోఆపరేటివ్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడానికి ప్రభుత్వం శాయశక్తిలో ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఒక 10 ఎకరాలు లేదా 15 ఎకరాలు కలిపి ఒక సింగిల్ ల్యాండ్గా ఒక్క కమతంగా మార్చేసి ప్రక్రియ చేపట్టే ప్రయత్నాలు చేస్తుంది. కానీ అగ్రికల్చర్లో మనం కోఆపరేటివ్ ఫార్మింగ్లో ఎప్పుడు ఫెయిల్ అవుతున్నాం. ఇజ్రాయెల్ లాంటి దేశాలు కోఆపరేటివ్ ఫార్మింగ్ విషయంలో టాప్లో ఉంటున్నాయి. సో ఈ రోజున మన దగ్గర రైతులు ఎక్కువ ఉంటారు, ఎక్కువ మంది రైతులు ఉన్నారు, కానీ వారికి కింద ఉండే భూమి మాత్రం చాలా తక్కువగా ఉంది. సో ఈ రోజున ఒక చిన్న ఇన్ఫరెన్స్ ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ ఫార్మర్స్ ఎక్కువగా ఉన్నారు ప్రపంచంలో, భారతదేశం నెంబర్ 1. కానీ ఆర్గానిక్ ఫార్మ్ కింద ఉన్న ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ విషయంలో మాత్రం ప్రపంచంలో భారతదేశం స్థానం 9 అని చెప్పేసి ఇటీవల ఒక అంశాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ రిలీజ్ చేసింది. ఇది ఒకటి కూడా చూడండి. సో దీనికి సంబంధించి ఈ 2 బిట్లు చూసుకోండి. ఇండియా ఫార్మర్స్ విషయంలో, ఆర్గానిక్ ఫార్మర్స్ విషయంలో ప్రపంచంలో నెంబర్ 1 దేశం ఏది అంటారు, ఇండియా. అలా ఫార్మింగ్ కింద ఉన్న ల్యాండ్లో విషయానికి వస్తే భారతదేశం స్థానం 9. అండ్ నెక్స్ట్ ఈ రోజున అంబులెన్స్ గ్రీన్ కారిడార్ అనే ఒక అంశం వార్తల పేపర్లో కనబడింది. గ్రీన్ కారిడార్ మీరు చూడండి, ఇటీవల పూణే నుండి చెన్నై ఒక హ్యూమన్ హార్ట్ తీసుకొని ఒక అంబులెన్స్ ప్రయాణించింది. సో అలా పూణే నుండి చెన్నైకి మనం చూడండి అవయవ దానం అని చేస్తాను. కొంతమంది బతుకున్నప్పుడే వాళ్ళ ఐస్ కానివ్వండి, కిడ్నీస్ కానీ డొనేట్ చేస్తామని అగ్రిమెంట్ రాస్తారు.
సో అలాంటి అవయవదానం అనేది బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ నుండి అవయవదానం ఎక్కువ తీసుకుంటారు. సో ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్ నుండి హార్ట్ని ఇటీవల పూణే నుండి చెన్నైకి తీసుకుపోవడం జరిగింది. దాని విషయంలో వచ్చింది ఏంటంటే గ్రీన్ కారిడార్ని భారతదేశం అంతా కూడా ఏర్పాటు చేయాలి. గ్రీన్ కారిడార్ అంటే ఏం లేదు, ఎగ్జాంపుల్ రోడ్డుకి ఒక పక్క మొత్తం కూడా అంబులెన్స్ కోసం ఒక వే వదలడం అన్నట్టు సింపుల్గా చెప్పాలంటే. అంటే ఏంటంటే అన్రెస్ట్రిక్టెడ్ ఏరియా గివెన్ ఫర్ ద వెహికల్ అంబులెన్స్. అత్యవసర పరిస్థితిలో ఉండే వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎలాంటి అవరోధాలు ఏర్పడకుండా ప్రత్యేకంగా ఒక కారిడార్ని ఏర్పాటు చేయాలి అనే ఉద్దేశంతో గ్రీన్ కారిడార్ అనే ఒక అంశం వార్తల్లో నిలిచింది. సో దానికి సంబంధించి ఇటీవల కాలంలో మీరు చూడండి, ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళినప్పుడు కూడా మనం వెహికల్లో వెళ్తే వెనుక నుండి అంబులెన్స్ వస్తుందంటే చాలా మంది సైడ్ ఇస్తారు, కానీ సైడ్ ఇద్దామన్నా కూడా కొన్ని సందర్భాల్లో ప్లేస్ ఉండదు. సో అలా ఎసెన్షియల్ సర్వీసెస్, మనకు ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసెస్లో ఉన్న వాహనము ఆగిపోతుంది. అలా ఆగిపోతే ఏమవుతుంది, చాలా వరకు అక్కడ జరగాల్సిన మూల్యం అంతా చెల్లిపోతుంది, అప్పటికే ప్రాణం పోతుంది. ప్రాణం పోతే తిరగదు. విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లైఫ్ని రిస్క్ చేస్తారు కొంతమంది. సో అలాంటి సమయంలో అంబులెన్స్ సర్వీసెస్ కానివ్వండి, ఎమర్జెన్సీ సర్వీసెస్కి ర్యాపిడ్ రూట్ అనేది ఉండాలి. దానికి సంబంధించి గ్రీన్ కారిడార్ విషయం అనేది మళ్ళీ వార్తలు నిలిచింది. సో దీనికి సపరేట్గా రూట్ కానివ్వండి. మీరు కొన్ని ప్రాంతాలు చూడండి, గుజరాత్ రాష్ట్రాల్లో ఎగ్జాంపుల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కోసం బస్ బే అని ఉంటుంది. సింపుల్గా అంటే సపరేట్ రూట్లో బస్సులు పోతాయి, అందులోకి 2 వీలర్స్ కానీ 4 వీలర్ కానీ ఉంటుంది. ఎందుకంటే ప్రజా రవాణా సులభతరం చేయడం, దాన్ని ఆకర్షించడం, ఆటోమేటిక్గా పొల్యూషన్ పైన కూడా దీని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. సో ఎక్కువ మంది ప్రజా రవాణా చూజ్ చేసుకుంటారు, తొందరగా వెళ్ళిపోతామని. సో ఇప్పుడు చూడండి, చాలా వెహికల్స్ యొక్క రద్దీ పెరుగుతుంది కాబట్టి ట్రాఫిక్ సమస్య వస్తుంది. సో అలాంటి ట్రాఫిక్ సమస్యను అరికట్టాలంటే గ్రీన్ కారిడార్స్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒకటి వచ్చింది. అలా గ్రీన్ కారిడార్స్ అన్ని కూడా ఏ సంస్థ పరిధిలోకి తీసుకురావాలి అంటే నొట్టో, నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, నొట్టో పరిధిలో తీసుకురావాలి అని చెప్పడం జరిగింది. అండ్ చూడండి, ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గాన్స్ యాక్ట్ 2011 ఆధారంగా ఎవరైనా కూడా అవయవదానం చేయొచ్చు, అదొకటి ఇంపార్టెంట్. సో ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఆర్గాన్స్, సో ఆర్గాన్ అవయవదానం సంబంధించి ఒక చట్టం 2011లో వచ్చింది. ఇది ఒకటి కూడా దీనికి యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, ఈ రోజున కొన్ని అవార్డ్స్ వార్తలు నిలిచినాయి. సో విద్యా సంస్థలకు సంబంధించి మనం రెగ్యులర్ చూస్తున్నాం, QS వరల్డ్ ర్యాంకింగ్స్ అని, అలాంటి విద్యా సంస్థలకు సంబంధించి ర్యాంకులు ఇచ్చినాయి. ఈరోజు భారతదేశానికి సంబంధించి IITల విషయంలో కొన్ని టాప్ ప్లేస్లో ఉన్నాయి. దానికి సంబంధించిన ర్యాంకింగ్స్ని ఈ రోజున భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆన్లైన్ విధానంలో రిలీజ్ చేశారు. అదేంటంటే ఆ అవార్డు ఎవరి పేరు మీద అంటే అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్. సో అటల్ పేరు మీద వచ్చింది. సో అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్ అని చెప్పేసి 18వ తేదీ నాడు వెంకయ్య నాయుడు గారు ఈ ర్యాంకులను రిలీజ్ చేశారు. భారతదేశంలో విద్యా సంస్థలకు సంబంధించిన ర్యాంకులను రిలీజ్ చేశారు. అందులో భాగంగా టాప్ ప్లేస్లో ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ అవార్డ్స్లో టాప్ ప్లేస్లో ఉంది ఏంటంటే ARIIA 2020. అంటే ఈ రిలీజ్ అంటే ఏంటంటే ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు ఇదంతా కూడా, ఎందుకంటే ప్రస్తుతం ఆన్లైన్ విధానం మనం చూస్తున్నాం. ఇందులో టాప్ ప్లేస్లో ఏది ఉంది అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, సెకండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే, థర్డ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ. సో ఎప్పుడైనా ఏ ర్యాంకింగ్స్లో అయినా వీటి విషయంలోనే ఉంటుంది, QS వరల్డ్ ర్యాంకింగ్సే కానివ్వండి ఏదైనా కూడా. సో వీటి విషయంలో ఈరోజు టాప్ ప్లేస్లో ఉన్నాయి. సో భారతదేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది ఏది, విద్యా సంస్థ IIT అంటే మద్రాస్, సెకండ్ బాంబే, థర్డ్ ఢిల్లీ. అండ్ ఆంధ్రప్రదేశ్ నుండి దాదాపు ఈ ర్యాంకింగ్స్లో 17 విద్యా సంస్థలు చోటు సంపాదించుకున్నాయి. తెలంగాణ నుండి 30 విద్యా సంస్థలు చోటు సంపాదించుకున్నాయి. అలా దీనికి సంబంధించి ఏమడుగుతారంటే ఈ పేరు అడుగుతారు, అటల్ ర్యాంకింగ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఆన్ ఇన్నోవేషన్ అచీవ్మెంట్స్లో ఇటీవల టాప్ ప్లేస్లో ఉన్న విద్యా సంస్థ ఏదంటారు, IIT మద్రాస్. సో ఇదొకటి చూడండి. అండ్ నెక్స్ట్, సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ రోజున IPL క్రికెట్కి సంబంధించిన అంశము. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనుకోని పరిస్థితుల్లో మార్చిలో జరగాల్సిన IPL పోస్ట్పోన్ అవ్వడము, ఇదే సమయంలో T20 వరల్డ్ కప్ అక్టోబర్లో జరగాల్సిన T20 వరల్డ్ కప్ ఏదైతే ఉందో ICC ఆ వరల్డ్ కప్ని 2022కి వాయిదా వేయడం, ఈ లీజర్ టైం ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నిటికీ ఒక లీజర్ టైం దొరకడము, ఇదే సమయంలో BCCI IPL నిర్వహించడం, ఇదన్నీ కూడా షెడ్యూల్ మనం చూస్తున్నాం. సో అలా సమయం దగ్గరికి వస్తున్న దశలో IPLకి ఇప్పటివరకు టైటిల్ని స్పాన్సర్ చేసింది వివో సంస్థ. సో బిజినెస్ దిగ్గజాలు, వ్యాపార దిగ్గజాలు ఏంటంటే కొన్ని ప్రముఖ క్రీడల విషయంలో స్పాన్సర్ చేస్తారు. అంటే ఏంటంటే వాళ్ళ టీషర్ట్స్ పైన కనబడడం కానివ్వండి, వాళ్ళ యాడ్స్ ఎక్కువ కనబడతాయి ఆ మైదానాల్లో కూడా. సో అలా IPL ఏమని పిలుస్తారు, ఈసారి డ్రీమ్ 11 IPL అంటారు. మొన్నటిదాకా ఏమన్నారు వివో IPL. సో వివో తప్పుకోవడం కూడా కారణాలు ఉన్నాయి. మనం ఇటీవల కాలం చూసాము, చైనాకి సంబంధించిన యాప్ల పైన మనం నిషేధం విధించడం, మన వస్తువులు చైనాలో దిగుమతి అవుతున్న వాటిపైన చైనా యాంటీ డంపింగ్ డ్యూటీ వేయడం, ఇవన్నీ మనం చూస్తున్నాం రెగ్యులర్ క్లాస్లో. సో ఇలాంటి పరిస్థితుల్లో చైనాకి సంబంధించిన సంస్థ
వివో ఇక కొన్ని కారణాల దృష్ట్యా ఈరోజు భారత ప్రభుత్వం నుండి వచ్చే కొన్ని ఆంక్షల దృష్ట్యా టైటిల్ నుండి దూరంగా వచ్చేసింది. సో అలా టైటిల్ స్పాన్సర్షిప్ అనేది ఈరోజు ప్రశ్నార్థకంగా మిగిలింది. మనం క్రితం క్లాస్లో చూసాము, ఈసారి ఐపీఎల్కి టైటిల్ స్పాన్సర్షిప్ రేస్లో పతంజలి వచ్చింది అని చెప్పాను. ఒకవేళ పతంజలి గనక టైటిల్ని గెలుచుకుని ఉంటే ఈసారి అద్భుతంగా ఉండేది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో భారతదేశానికి సంబంధించిన ఒక స్వదేశీ కంపెనీ ప్రపంచంలో ఒక మార్కెట్ అయ్యేది. ఎందుకంటే ఇలాంటి పెద్ద క్రీడల విషయంలో టైటిల్ స్పాన్సర్ చేసే వాళ్ళు ప్రపంచమంతా పాపులర్ అవుతారు. సో అలాంటి టైటిల్ కోసము ఇటీవల బీసీసీఐ నామినేషన్ దాఖలు చేయమని, అంటే ఎవరెవరైతే టైటిల్ స్పాన్సర్షిప్ చేయడానికి బిడ్లు దాఖలు చేస్తారో వాళ్ళకి మేము ఫైనల్గా లాటరీ సిస్టమ్ అని చేస్తామని చెప్పారు. అలా యావరేజ్ బిడ్ ఈ సంవత్సరం ఎంత ఇచ్చారంటే 234. సింపుల్గా చెప్పాలంటే రానున్న 3 ఏళ్ల పాటు టైటిల్ స్పాన్సర్ వీళ్ళే ఉంటారు అన్నట్టు. అలా చివరి వరకు రిలయన్స్ మరియు బైజూస్, అన్అకాడమీ, డ్రీమ్11 వీళ్ళందరూ నిలిచారు. అనుకోని కారణం చేసే పతంజలి ఈ రేస్ నుండి బయటకు వచ్చింది. సో అలా ఈ సంవత్సరం ఈ టైటిల్ డీడ్ ఏదైతే ఉంటుందో టైటిల్ స్పాన్సర్షిప్ని డ్రీమ్11 రానున్న 3 ఏళ్ల పాటు గెలుచుకుంది. అలా ఈ సంవత్సరం 222 కోట్ల రూపాయలను బీసీసీఐకి పే చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఇయర్ 240 crores అండ్ నెక్స్ట్ ఇయర్ 240 crores. అలా యావరేజ్ బిడ్ 234 crores టైటిల్ స్పాన్సర్షిప్ అనేది గెలుచుకుంది. ఈ సంవత్సరం ఐపీఎల్ కాస్త డ్రీమ్11 ఐపీఎల్ కాబోతుంది. సో డ్రీమ్11 గురించి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, క్రికెట్ చూసేవారికి, అందులోనూ ఐపీఎల్ చూసేవారికి చాలా మందికి తెలుసు. డ్రీమ్11 అంటే ఏం లేదు, సింపుల్ చెప్పాలంటే ఒక ఫ్యాంటసీ లీగ్. మనం చూస్తూ ఉంటాము, బెట్టింగ్ లాంటిదే. చాలామంది డ్రీమ్11లో వాళ్ళకు నచ్చిన క్రీడాకారులు పెట్టేసి టీం తయారు చేసేసి ప్లే చేస్తారు, అలా మనీ సంపాదిస్తారు, మనీ పోగొట్టుకుంటారు, చాలా మంది చూసే ఉంటారు. సో అలాంటి డ్రీమ్11 ఇండియాలో లీగలే. సో ఇలాంటి డ్రీమ్11 సంబంధించి ఈసారి టైటిల్ హక్కులు దక్కాయి. సో ఇదొకటి, ఈసారి ఐపీఎల్ డ్రీమ్11 ఐపీఎల్గా మారిపోయింది. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇప్పటివరకు డ్రీమ్11కి అంబాసిడర్గా మహేంద్ర సింగ్ ధోని గారు ఉన్నారు. గత 2-3 ఏళ్ల నుండి డ్రీమ్11ని స్పాన్సర్ చేస్తుంది మనకి మహేంద్ర సింగ్ ధోని అంబాసిడర్గా ఉన్నారు డ్రీమ్11 సంబంధించి. అండ్ నెక్స్ట్ రాకేష్ ఆస్థానా గారు 1984 ఐపీఎస్ క్యాడర్ ఆఫీసర్, ఐపీఎస్, సో ఆల్ ఇండియా సర్వీసెస్. ఇటీవల తను డీజీ ఆఫ్ బీఎస్ఎఫ్కి నియమితులయ్యారు. కేంద్ర క్యాబినెట్, ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని కేంద్ర క్యాబినెట్ రాకేష్ ఆస్థానా గారిని డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్ఎఫ్గా నియమించింది. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. మీకు చెప్పాను ఇటీవల కాలంలో సిఆర్పిఎఫ్కి సంబంధించి ఒక నియామకాన్ని చెప్పేటప్పుడు భారతదేశంలో కేంద్ర బలగాలు కానివ్వండి, రక్షణ బలగాలు రకరకాల పేర్లతో ఉంటాయి. సిఆర్పిఎఫ్ కేంద్ర బలగం ఉంటుంది అన్నాను, ఐటీబీపీ అన్నాను, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ కానివ్వండి. మరి దాంతోపాటు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బార్డర్ సరిహద్దుల వెంట మనకి శత్రు దేశాల నుండి కాపలా కాస్తూ ఉంటారు మన సైనికులు, ఆర్మీ జవాన్లు. సో అలా రకరకాల సైన్యం ఉంటుంది. అందులో బీఎస్ఎఫ్కి డీజీగా ఈరోజు నియమితులైన వ్యక్తి రాకేష్ ఆస్థానా గారు, 1984 ఐపీఎస్ క్యాడర్ ఆఫీసర్. సో ఇది కూడా చూడండి, ఎందుకంటే వార్తలు నిలిచిన వ్యక్తులు అందులోనూ మిలిటరీ రంగానికి, ఆర్మీ రంగానికి, రక్షణ బలగాలకు సంబంధించిన వారి గురించి అడుగుతారు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ జీపీ గార్గ్. ఎవరితను? సెబీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇటీవల నియమితులయ్యారు. సెబీ గురించి మనం రెగ్యులర్గా చూస్తున్నాం. సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో స్టాక్ మార్కెట్ షేర్లు ఉంటాయి. మనం చాలా మంది మీరు డిమాట్ అకౌంట్ తోటి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తూ ఉంటారు, ఇంట్రాడే అనేవన్నీ తెలిసే ఉంటాయి. సో షేర్ మార్కెట్ ఏదైతే ఉంటుందో షేర్ మార్కెట్ సంబంధించి మనకి ఎన్ఎస్సి, బిఎస్సి ఉంటుంది. సో అలా షేర్ల పైన నియంత్రణ చేసే సంస్థ, స్టాక్ మార్కెట్ పైన నియంత్రణ చేసే సంస్థ సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. అలా ఇన్సూరెన్స్ సంబంధించి ఐఆర్డిఏ, బ్యాంకులకు సంబంధించి నియంత్రించే సంస్థ ఆర్బీఐ, ఇలా ఉంటాయని మనం తరచూ చూస్తున్నాం. సో సెబీకి సంబంధించి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఇటీవల నియమితులైన వ్యక్తి మనకు జీపీ గార్గ్ గారు. సో ఇతను కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ నిషికాంత్ కామత్. ఎవరితను అంటే బాలీవుడ్ డైరెక్టర్. 2005లో మొట్టమొదటి సినిమా తీసి డెబ్యూ అయ్యాడు. సో తనకి నేషనల్ ఫిల్మ్లో కూడా ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఒక నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. ఇటీవల చనిపోవడం జరిగింది. నిషికాంత్ కామత్. ఎలా అడుగుతారు బిట్ అంటే తన గురించి అడగకపోవచ్చు, వార్తలను అన్ని వ్యక్తులు మనం చర్చించుకుంటున్నాం కాబట్టి చెప్తాను. సో ఇటీవల వార్తలో నిలిచిన నిషికాంత్ కామత్ ఏ రంగంలో ప్రసిద్ధుడు, ఏ వ్యవస్థకు సంబంధించి అంటారు? ఎగ్జాంపుల్, సో చిత్ర దర్శకుడు, సినిమా డైరెక్టర్ అండ్ యాక్టర్ కూడా, చాలా సినిమాలతో తను నటించాడు కూడా. సో నిషికాంత్ కామత్. అండ్ నెక్స్ట్ టెన్నిస్. చాలా మందికి టెన్నిస్ క్రీడ గురించి తెలిసే ఉంటుంది. చాలా మంది కూడా మరియా షరపోవా కానివ్వండి, చాలా మంది ఫేమస్ టెన్నిస్ క్రీడాకారులు మనకు తెలిసే ఉంటారు. మన భారతదేశానికి సంబంధించి సానియా మిర్జా గారు కానివ్వండి. సో అలా
టెన్నిస్ క్రీడకు సంబంధించి ఈ రోజున ఒక విమెన్ చనిపోవడం జరిగింది. మాజీ టెన్నిస్ క్రీడాకారిని లాస్ట్ టైం ఒక 2 సార్లు గ్రాండ్ స్లామ్ కూడా గెలిచింది. గ్రాండ్ స్లామ్ అనే టైటిల్ గెలిచింది అన్నట్టు. సో అలా తన పేరు ఏంటంటే యాంజెలా బక్స్టన్. ఈ రోజు చనిపోయారు. తను బ్రిటన్ ప్లేయర్, బ్రిటిష్ సంబంధించి చాలా మ్యాచెస్ ఆడింది. సో బ్రిటిష్ టెన్నిస్ ప్లేయర్ ఈ రోజున చనిపోవడం జరిగింది. తన పేరేంటే యాంజెలా బక్స్టన్. చనిపోవడం జరిగింది 90 years ఆఫ్ ఏజ్లో. అండ్ నెక్స్ట్ మీరు పిక్సెల్ అని ఉంటాయి, పిక్సెల్ ఫోన్లో కానివ్వండి, సిస్టంలో కానివ్వండి, పిక్సెల్స్ ఎంత పిక్సెల్, ఎంత మెగా పిక్సెల్ అంటారు. సో అలా ఫోటో విషయంలో కానివ్వండి, పిక్చర్ విషయంలో కానివ్వండి, పిక్సెల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పిక్సెల్ని మొట్టమొదటిసారి కనుక్కున్నవాడు ఈ వ్యక్తి. సో రసెల్ కిర్చ్ అమెరికాకి సంబంధించిన కంప్యూటర్ సైంటిస్ట్ రసెల్ కిర్చ్ గారు ఇటీవల చనిపోవడం జరిగింది. పిక్సెల్ మనకు ఫోన్లో కానీ పిక్సెల్ అంటే చూస్తారు, డాటెడ్ సిస్టమ్స్ అన్ని కూడా పిక్సెల్ అంటే ఏంటంటే డాటెడ్ రూపంలో కొలుస్తారు. సో పిక్సెల్స్ని కనుగొన్న మొట్టమొదటి వ్యక్తి రసెల్ కిర్చ్ ఈ రోజున చనిపోవడం జరిగింది. అమెరికాకి సంబంధించిన కీలక వ్యక్తి 91 years ఆఫ్ ఏజ్లో చనిపోవడం జరిగింది. సో ఇతను కూడా వార్తల్లో నిలిచిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ సౌమ్య స్వామినాథన్. ఎవరి ఇతను అంటే WHO సైంటిస్ట్, ఒక డాక్టర్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జెనీవా. సో తనకు ఇటీవల తమిళనాడు CM's స్పెషల్ అవార్డు దక్కింది. తమిళనాడు చీఫ్ మినిస్టర్స్ స్పెషల్ అవార్డు. ఎందుకు అంటే తమిళనాడు రాష్ట్రంలో COVID-19ని కంబాట్ చేయడానికి, కట్టడి చేయడానికి కొన్ని ప్రక్రియలో తన యొక్క ఆదేశాల ప్రకారంగా రాష్ట్రంలో COVID-19ని కట్టడి చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది. సో అలా తన యొక్క కృషిని గుర్తించి ఈరోజు తమిళనాడు ప్రభుత్వము సౌమ్య స్వామినాథన్ గారికి ఈ రోజున తమిళనాడు CM's స్పెషల్ అవార్డుని గ్రాంట్ చేసింది. అలా ప్రత్యేక బహుమతి. సో తన ఒక డాక్టర్, సైంటిస్ట్, WHOకి సంబంధించిన వ్యక్తి సౌమ్య స్వామినాథన్. అండ్ నెక్స్ట్ రోహిత్ శర్మ, భారతదేశ వైస్ కెప్టెన్, లిమిటెడ్ ఓవర్స్ మ్యాచెస్, వన్డే క్రికెట్ మ్యాచ్ 50 overs మ్యాచ్లో భారతదేశ వైస్ కెప్టెన్. సో కెప్టెన్ కోహ్లీ సెకండ్ వైస్ కెప్టెన్. సో చాలా రికార్డులు ఉన్నాయి. గెలిచిన వరల్డ్ కప్లో కూడా చాలా పరుగులు చేశాడు. ఇటీవల రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకి నామినేట్ అయిన వ్యక్తుల్లో 5గురిలో తను కూడా ఉన్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్ క్రికెట్ నుండి రోహిత్ శర్మ ఈ రోజున క్రికెట్కి సంబంధించి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న క్రీడా పురస్కారాల్లో అతిపెద్ద పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్నకి నామినేట్ అవ్వడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓక్లే అనే గ్లాసెస్, మీరు కళ్ళజోళ్ళు ఉంటాయి కదా, ఆ క్రీడాకారులు ధరించే ఒక కళ్ళజోడు కానివ్వండి, నార్మల్ పీపుల్ కూడా ధరించే ఒక కళ్ళజోడు ఉంటుంది. ఓక్లే కంపెనీ, సన్ గ్లాసెస్ కంపెనీ కానివ్వండి, గ్లాసెస్ కంపెనీ, దానికి ఇటీవల భారతదేశం తరపున నామినేట్ అంటే బ్రాండ్ అంబాసిడర్గా నియమితులు అవ్వడం జరిగింది. సో ఓక్లే సంస్థకి బ్రాండ్ అంబాసిడర్, ఇందాక మీకు చెప్పాను డ్రీమ్ 11కి బ్రాండ్ అంబాసిడర్ ధోని అన్నాను. అలా కొన్ని ప్రముఖ సంస్థలు ఏంటంటే ఆ సంస్థలకి ఒక కీలకమైన వ్యక్తిని చూపిస్తాయన్నట్టు. మనకు ఆటోమేటిక్ ఏమొస్తుంది, ఆ వ్యక్తి పేరు కనబడంగానే, ఆ సంస్థ పేరు కనబడగానే సచిన్ టెండూల్కర్ ఆ సంస్థకి అడ్వర్టైజ్మెంట్ చేశారు. చిన్నప్పుడు మీరు చూస్తూ ఉంటారు, బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని చెప్పేసి. సో బూస్ట్ అనగానే సచిన్ టెండూల్కర్ గుర్తొస్తాడు. సో అలా కొన్ని ఫేమస్ కంపెనీలు ఏం చేస్తాయంటే చాలా మందికి తెలిసిన వ్యక్తులు, అందులోనే పాపులారిటీ, ప్రజాదరణ కలిగిన వ్యక్తులని దానికి అంబాసిడర్ నియమించుకుంటాయి. బ్రాండ్ అంబాసిడర్ అంటే ఏంటంటే ఆ ప్రోడక్ట్ విషయంలో మేము అడ్వర్టైజ్మెంట్ చేస్తాం, ఆటోమేటిక్గా సేల్స్ పెరుగుతాయి. మార్కెటింగ్ ట్రిక్స్ ఇదంతా కూడా. సో డ్రీమ్ 11కి ధోని. ఈ రోజున ఓక్లే సంస్థ ఉంది, గ్లాసెస్ కళ్ళజోళ్ళకు సంబంధించి ప్రపంచంలో చాలా ఫేమస్. సో ఇండియా అంబాసిడర్గా ఈ రోజున రోహిత్ శర్మ గారు నియమితులు అవ్వడం జరిగింది. ఇదొకటి కూడా జస్ట్ ఇది మిస్లేనియస్ అంశం అంతే. కానీ రాజీవ్ గాంధీ ఖేల్ రత్న రేస్లో రోహిత్ శర్మని కూడా ప్రభుత్వం నామినేట్ చేసింది. ఇదొకటి కూడా ఇంపార్టెంట్. సో ఇవి వార్తలో నిలిచిన అంశాలు. సో ఒక 2 వ్యక్తుల గురించి నేను మిగిల్చాను, రేపటి క్లాస్లో యాడ్ చేసి చెప్తాను. సో రేపటి క్లాస్లో మనం మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.